Guru Jaya Guru Jaya Jaya Guru Om Guru Jaya Guru Jaya Jaya Guru Om Guru Jaya Guru Jaya Jaya Guru వశిష్ఠుడు శ్రీరాముడితో చెప్తున్నారు. ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శాదులు ఎప్పుడు నీకు రుచింపకుండా ఉంటాయో అప్పుడే నీవు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై సంసార సముద్రాన్ని దాటావు అని తెలుసుకో. జ్ఞానం కలిగిందా లేదా, అనుభవం కలిగిందా లేదా, మనం ఎంతలో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తుంటాయి. దానికి సమాధానం ఇక్కడ వస్తుంది. వశిష్ఠుడు చాలా చూస్తే మాట్లాడతారు. జ్ఞానం కలిగినందుకు గుర్తు ఏమిటి అంటే వైరాగ్యం అన్నాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. మరి జ్ఞానం ఎందుకు? వైరాగ్యం అంటే ప్రపంచంలో దేని మీద ఆశ లేకుండా ఉంటాం. నేను ఆశ లేకుండా ఉండగలను. ఇట్లా మనకంటే ఇంకా ఎక్కువ ఎవరు సన్యాసిస్తారు. సన్యాసం తీసుకొని ఏ మఠంలోనో ఆశ్రమంలో ఎక్కడో ఉంటూ ఉంటారు. ఇట్లా చేసుకుంటారు. వైరాగ్యం ఉన్నట్టు కనపడుతుంది. వారి మోక్షం వచ్చినట్లయినా సరే, కేవలం అట్లా సన్యసించినంత మాత్రం చేది అన్ని వదులుకొని ఎక్కడో గుహలోనో అడవిలోనో లేకపోతే ఇంట్లో తాళం వేసుకొని కూర్చుంటే ఇక జ్ఞానం ఎందుకు? ఒకసారి సన్యసించేసి అన్నింటిని వదులుకొని కూర్చుంటే అదే మోక్షం కదా. ఇంకా ఈ ఆత్మ జ్ఞానం ఇవన్నీ కావాలా? వీటన్నిటికీ సమన్వయం వశిష్ఠ మహర్షి చెప్తూ ఉంటారు. ఏమంటే ఒక కోరిక కలిగితే ఆ కోరిక మళ్ళీ జన్మను కలిగిస్తుంది. ఎందుకు? ఒక రకంగా కోరిక తీరకపోతే తీరే వరకు తపన పడుతూ మళ్ళీ వచ్చే జన్మలో తీర్చుకుంటుంది. లేదా ఈ జన్మలో కోరిక తీరింది అనుకోండి, కోరిక తీరితే ఏమవుతుంది? ఒక సంస్కారం ఏర్పడి బాగుంది, ఈ విషయం బాగుంది అని అనిపిస్తే గట్టిపడి ఆ కోరిక మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు బయటపడుతుంది. పోదు, కోరిక బలపడుతుంది. ఇంకా అందువలన జన్మకు కారణం కోరిక అన్నాడు. మరి కోరిక ఎట్లా పోతుంది అంటే బలవంతంగా నేను సన్యసించో లేదా అవయవాలన్నీ బంధింపజేసుకొని కూర్చుంటాను అంటే అట్లా కాదు అన్నారు. జ్ఞానం కావాలి. కోరికలు పోవాలంటే జ్ఞానం కావాలి. ఎందుకని బలవంతంగా తీసేసుకుంటే వాసనలు మిగిలి ఉంటాయి లోపల. వాసన సహితంగా వాసనలతో కూడా కోరికలు పోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది అంటే నీలోనే ఆనందం ఉన్నది అన్న విషయాన్ని తెలుపు చేస్తుంది. దానిని చక్కగా అధ్యయనం చేసి అభ్యాసం కూడా చేస్తే తనలోనే ఉన్న ఆనంద స్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటే అప్పుడు మనస్సుకి తనంతట తనకి అనిపిస్తుంది ఏమని, బయట విషయాలు ఇంకా అక్కర్లేదు. బయట విషయాలు అక్కర్లేదు కాబట్టి ఆ కోరికలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. మరుజన్మకు కావలసినటువంటి బీజం ఉండదు. మరుజన్మ సంగతి తర్వాత ఇప్పుడు సంగతి ఏంటి అంటే ఇప్పుడు కూడా అది పనికొస్తుంది. కోరిక ఉన్నవాడికి ఆందోళన ఉంటుంది, అలజడి, ఆందోళన. ఎందుకంటే కోరిక కలిగిన వెంటనే ఒక క్షణంలో మన ఏ కల్పవృక్షం కింద ఒక కామధేనువు దగ్గర కూర్చొని ఉంటే అనుకున్న వెంటనే ఆ కోరిక తీరిపోతూ ఉంటే కష్టం లేకుండా ఉంటుందేమో. అట్లా ఎవరికి జరగదు. ప్రతి కోరిక కాస్త కూస్తో కష్టపడి తీసుకోవాలి. చిన్న చిన్నవి వాడతారు. ఎప్పటికప్పుడు ఏదో ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి, మన ఫ్రిడ్జ్ లోనే ఐస్ క్రీమ్ అంటే ఎంబడే తినేసి అయిపోతాం. అన్ని అట్లా తీరవు. చిన్న చిన్న కోరికలు కొంచెం కాల వ్యవధి ఉంటుంది. ఇది తీరేటట్టుగా లేదు అని తెలిస్తే ఇది ఆందోళన మొదలవుతుంది. పెద్ద పెద్ద కోరికలు వస్తాయి. చిన్న చిన్న కోరికలు అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కోరికలు. ముందు తిండికి లేక బాధపడుతుంటారు, తిండి కావాలనుకుంటాడు. అది తీరినాక
మంచి ఇల్లు కావాలనుకుంటాడు. మంచి ఇల్లు వచ్చినాక ఇంకా పెద్ద ఇల్లు కావాలనుకుంటాడు. అది కూడా వచ్చినాక ఇంకేవో చాలా 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 ఉంటాయి. మంచి బట్టలు కావాలి, వెళ్ళడానికి స్కూటర్లు, కార్లు ఇట్లాంటివి కావాలి, సంఘంలో పేరు ప్రతిష్టలు కావాలి. అట్లా వస్తూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందువల్ల కోరిక బాధ పెడుతుంది. ఈ జన్మలోనే బాధ పెడుతుంది, వచ్చే జన్మలో అక్కర్లా. దీన్ని గుర్తించిన వాడు ఆత్మజ్ఞానం దగ్గరికి వస్తే ఆత్మానుభవం కలిగి తనలో ఉన్న స్వరూపాన్ని చూసుకుంటే ఈ రెండింటిని పోల్చి చూడటం మొదలవుతుంది. ఇది బాగా డబ్బున్న వాడిని డబ్బు లేని వాడు చూసి పోల్చుకుంటాడు. వాడు ఇట్లా ఉన్నాను, నేను ఇట్లా ఉన్నాను, అట్లా పోలికలు వస్తాయి. ఏదో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు సమానంగా ఆస్తులు పంచుకున్న, ఒకరికి ఏదో కలిసి వచ్చింది, పైకి వస్తాడు, ఒకటి కింద పడిపోయినాడు. ఒకరినొకరు పోల్చుకుంటూ ఉంటారు, మా వాడు ఎట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నాడు. అట్లా మనకి మన స్థితి అంతకు ముందు ఉన్న స్థితి ఇప్పుడు వస్తుంది. విషయాల్లో తెలిస్తే ఇట్లా 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 ఉంటుంది. వస్తుంది సుఖం, కానీ ఇట్లా ఇట్లా దొంగ తిరుగుడుగా వస్తుంది. ముందు కష్టపడాలి, ఆందోళన పడుతుంది, దానికోసం పరిశ్రమ చేయాలి. ఇటువంటివన్నీ అందరూ ఉన్నాయి. ఆత్మ దగ్గరికి వెళ్తే కొద్దిగా మొదలు పెట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, ఆ విషయాన్ని అనుభవంలో చూసుకోవడానికి కొంచెం శ్రమ కలుగుతుంది. కొంచెం అలవాటైన తర్వాత తేలిగ్గా వస్తుంది. అప్పుడు పోల్చి చూసుకుంటే విషయాల్లో సుఖం ఎట్లా ఉంటుంది, ఆత్మలో సుఖం ఎట్లా ఉంటుంది. మనస్సు పోల్చి చూసుకోవడం మొదలు పెడుతుంది. మనం చెప్పక్కర్లా, చెప్తూ ఉంటాం కూడా. ఇట్లాంటి గ్రంథాలు అక్కడ చెప్తూ ఉంటారు. చెప్పకపోయినా కూడా మనసు పోల్చి చూసుకుంటుంది. ఆ అనుభవం, ఈ అనుభవం, రెండు అనుభవాలు తగులుతూ ఉంటే రెండింటిని పోల్చి చూసుకొని ఇదే బాగుండే అన్న స్థితి వచ్చినప్పుడు కోరికలు వాడంతరే తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోతే మోక్షం. ఇట్లా అనమాట. అందుకని ఆత్మజ్ఞానం యొక్క అవసరం ఏమిటి అంటే తనలోనే సుఖం ఉన్నది అని తెలియజేయడానికి. అప్పుడు బాహ్యం మీద ఉండేటువంటి కోరికలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగిందా లేదా? జ్ఞానం అంటే కంటికి కనిపించేది కాదు. ఏదో టెంపరేచర్ పెరిగింది అంటే థర్మామీటర్ పెట్టి చూసుకోవచ్చు. జ్ఞానం పెరిగిందా అని అడిగితే ఎట్లా చూసుకోవడం అంటే ఇది ఒక గుర్తు, ఇది ఒక థర్మామీటర్ లాంటిది. ఇది వైరాగ్యము అనేటువంటిది. ఇంకొకటి, అది కూడా అక్కడ అప్పుడప్పుడు చెప్తుంటారు, దాన్ని కూడా మనం చెప్పుకో. ఇంకో రకంగా చెప్తే తనలో తనకు హాయిగా ఉండడం, ప్రశాంతంగా ఉండటం. ప్రశాంతము, హాయి అన్న మాటలు అర్థం ఏమిటంటే ఇంద్రియ సుఖాలు కాకుండా పరిస్థితులు ఎట్లా ఉన్నా హాయిగా ఉంటే అది ప్రశాంతం. పరిస్థితుల్లో సంబంధం లేదు. ఒక విషయాన్ని అనుభవించకుండానే హాయిగా ఉంటే అది ప్రశాంతం. మనం కూడా లోకంలో కూడా అంతే. ఇప్పుడు కాస్త శాంతంగా ఉన్నాను అనుకుంటే శాంతం దేని నుంచి వచ్చింది? విషయ సుఖం అయితే ఫలానా విషయం నుంచి సుఖం వచ్చిందని చెప్పుకోవచ్చు. శాంతం దేని నుంచి వచ్చింది అంటే ఏ ఇతర సమస్యలు లేనప్పుడు, సమస్యలు అలజడి లేనప్పుడు, ఇది కావాలనే కోరిక కానీ, అమ్మో అనేటువంటి ద్వేషము, భయము ఇటువంటివి లేనప్పుడు, ఏ సమస్యలు లేవు, అటువంటి స్థితుల్లో ఊరక కూర్చుంటే, ఊరక పడుకుంటే, ఊరక నడుస్తుంది, ఏం చేసినా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది తన యొక్క సహజ స్థితి. మరి సహజ స్థితిని పోగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కోరికలు అనేటువంటి. కోరికలు ఎక్సెట్రా అనుకోండి, కోరికల తర్వాత కామ, క్రోధ, లోభ, మోహం ఇవి చెప్తుంటారు. ఇట్లా కోరికలు మొదలైనవి ఏం చేస్తుంటే సహజ స్థితిని తగ్గించాలని చూస్తూ ఉంటాయి, తగ్గుతుంది కూడా. ఈ రహస్యం గుర్తించిన వాడు ఏంటంటే వాటిని కనుక పక్కకు పెడితే తన సహజమైనటువంటి ప్రశాంత స్థితి తన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా చెప్పచ్చు, తనలోనే హాయి చూసుకోవడం. ఇది దేని మీద ఆధారపడకుండా కూడా నేను హాయిగా ఉండగలుగుతూ ఉంటే ఊరికే కూర్చున్నాను, పొద్దున సాయంత్రం ఊరికే కూర్చున్నాను అన్నమాట. సరే ఊరికే అట్ట నడుస్తున్నాడు, పెద్ద పని ఏం లేదు, చెప్పుకోదగినట్టుగా విశేషకాలు అనిపించట్లా. ఊరికే కూర్చోవడం, ఊరికే అట్ట గది తిరగడం, ఊరికే పుస్తకం చదువుకోవడం, లేదా న్యూస్ పేపర్ చదువుకోవడం, ఏదో ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కానీ విషయ సుఖం లాగే అనుభవించకపోయినా లోపల హాయి తోస్తూ ఉంటే అది ప్రశాంతం, అది తన యొక్క సహజ స్థితి.
ఎంతెంతగా అటువంటి హై అంటే ఒకదాని మీద ఆధారపడకుండా వచ్చేటటువంటి హై ఎంతెంతగా పెరుగుతూ ఉంటే అంతంతగా మనం జ్ఞానంలో ముందుకెళ్తున్నట్టు గుర్తు. ఇంకో రకంగా చెప్తే ఇక్కడ చెప్పింది అది ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శాదులు ఎప్పుడు మీకు రుచింపకుండా ఉంటాయో, రుచింపకుండా ఉంటాయంటే ఇంతకు ముందులాగానే ఇప్పుడు వాటిని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ కోరి రుచి కోసం అది బాగుంది అనుకుంటూ ఉండదు. ఏదో అది కూడా ఒకటి ప్రపంచంలో ఎన్నో. ఇప్పుడు కూర్చున్నాం, ఇప్పుడు చల్లగాలి వస్తుంది, ఇక్కడ చల్లగాలి వస్తే ఎట్లా ఉందో బాగానే ఉంది. ఇది కోరి తెచ్చుకున్నటువంటి చల్లగాలి కాదు, అందరూ వస్తుంది, అనుభవించవచ్చు. మళ్ళీ రేపు బాగా ఎండ వచ్చినప్పుడు నిన్న బాగుంది అని పెట్టాలనుకుంటే ఆందోళన కలుగుతుంది. అంటే ఒకరోజు ఇట్లా ఉంటుంది, ఒకరోజు అట్లా ఉంటుంది. అట్లా శబ్దస్పర్శ రూపరస గంధాలు శబ్దస్పర్శలు మొదలైనవి నీకు ఎప్పుడు రుచించకుండా ఉంటాయో, ఇది కావాలి అని నీకు అనిపించకుండా ఉంటుంది. ఒకవేళ వాళ్ళంతా వచ్చిన యథాలాపంగా క్యాజువల్ గా అనుభవించవచ్చునే గాని ఒక రుచితోటి బాగుంటుంది, ఇది కావాలి అనేటువంటి రుచి మానేది ఉండదు. ఏదో రుచి ఏముంటుంది, ఏంటంటే ప్రపంచంలో పెద్ద రుచి ఉంది, ఉండాల్సినటువంటి రుచి అంతా తనలోనే ఉంది. కాబట్టి బయట విషయాలు అంతగా రుచించవు, చూడటానికి ఏదో అనుభవిస్తున్నట్టున్నా పెద్ద రుచించవు. శబ్దస్పర్శాదులు ఎప్పుడు నీకు రుచింపకుండా ఉంటాయో అప్పుడే నీవు విజ్ఞాన సంపన్నుడవై సంసార సముద్రాన్ని దాటావు అని తెలుసుకో. సంసార సముద్రాన్ని దాటిన వాడికి నిజంగా ప్రశ్న రాదు, అయినా ఏంటంటే ఒక్కొక్కసారి అనుమానం కలుగుతుంది, దాటానా లేదా అని. ఈ గ్రంథం మొదట్లో వస్తుంది. సుఖ మహర్షికి అట్లా అనుమానం కలిగింది. అప్పుడు వ్యాసుని అడిగారు, తర్వాత జనక మహారాజు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు చూసిన తర్వాత రైట్ అనుకున్నారు, నీకున్న స్థితి సరే అండి అని చెప్పగానే ఇంకేం అక్కర్లేదు అని అట్లా ఉండిపోయినారు. అట్లా నిర్ధారణ కోసం, కన్ఫర్మేషన్ నిర్ధారణ కోసం ఇటువంటి మాటలు కావాలి. తనను తాను పరీక్షించుకోవడానికి, తనను తాను పరీక్షించుకోవచ్చు, ఇతరులను కూడా పరీక్షించుకోవచ్చు అంటే చాలా కష్టం. ఎందుకంటే బాహ్య వ్యవహారం నలుగురులాగానే చేస్తూ ఉండొచ్చు. అందరూ పంక్తి భోజనం పెట్టారు, నలుగురు 10 మంది భోజనం చేస్తున్నారు. 10 మందిలో ఈ శబ్దస్పర్శ రూపం అనుకోండి, అక్కడ బాగా రుచిగా తింటున్నాడా లేదా నార్మల్ గా తింటున్నాడా అనేది ఎవరికి వాడికే తెలియాలి. లేదా వాడు చెప్పుకోవాలి చాలా బాగుందని, చాలా ఇట్లాంటిది ఎక్కడ తినలేదండి, ఇట్లాంటిది ఎవరైనా చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. అయితే అందరు మౌనంగా తింటుంటే ఎవరు దేన్ని ఎంత అనుభవిస్తున్నాడో అమ్మ చెప్పడం కష్టం. అందరు తింటూనే ఉంటాడు, రుచి లేని వాడు కూడా తింటాడు. ఆకలి వేసింది, రుచి లేకపోయినా రుచి అనుకోకుండా ఏదో తింటూ ఉంటాడు. ఇట్లా ఇతరులలో ఈ లక్షణం ఉందా లేదా చెప్పడం కష్టం. తనను తాను పరీక్షించుకోవడానికి ఉపయోగిస్తాం. ఇంద్రియార్థాలు నీకు రుచించకుండా ఉన్నప్పుడు ముక్తి కోరకపోయినా లభిస్తుంది, ఇంకా అడగక్కర్లేదు. ఎందుకంటే అదే మోక్షం ఉంటుంది, మొత్తం స్థితి వచ్చేసి ఇంకా అడగక్కర్లేదు. సర్వోత్తమ పద ప్రాప్తి కోసం చిత్తం నుండి వాసన సమూహాన్ని వేరు చేయి. సర్వోత్తమ పద ప్రాప్తి కోసం చిత్తం నుండి వాసనా సమూహాన్ని వేరు చెయ్యి. వాసన అంటే ఏంటి చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి. వాసన అంటే కోరిక అనే అర్థం కూడా ఉందండి, కోరికలను తీసేయాలి అనమాట. అంతేకాకుండా ఇంకొంచెం లోతైన అర్థం కూడా వాడుకుంటారు వేదాంతంలో. వశిష్ఠ మహర్షి చెప్పింది ఏంటంటే పూర్వాపర విచారణ లేకుండా ఒక వస్తువు అభిప్రాయంతో ఒక దృష్టితో చూడటం, దాన్ని వాసన అంటాడు. అంటే మంచి చెడు విచారణ చేయకుండా, అంటే బుద్ధిని ఉపయోగించకుండానే ఇంతకుముందు ఎప్పుడో చేసినటువంటి విచారణ వల్ల కానీ, ఇంతకుముందు అనుభవించిన దాని వల్ల కానీ, ఇది అది మంచి చెడు, అదే మనిషి మంచోడు మంచి చెడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వాసన, ముఖ్యమైన వాసన జగత్తు సత్యం, కనపడుతుంది కదా సత్యం. విచారణ లేకుండా జగత్ సత్యం అనుకుంటారు. విచారణ చేస్తే ప్రతి క్షణం మారిపోతుంది, ప్రతి క్షణం మారిపోయేది ఎట్లా సత్యం అవుతుంది అని విచారణ చెయ్యరు. విచారణ చేయకుండానే జగత్ సత్యం అనుకుంటాడు. అటువంటి వాటిని వాసనలోనే కొంచెం లోతుగా అర్థం చెప్పేది. సరే, ఇక్కడ ఏ అర్థం చెప్పినా సరిపోతుంది. చిత్తం నుండి వాసన సమూహాన్ని వేరు చేయి.
వాసన సమూహం ఏంటంటే లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అని చెప్తుంటారు. అందరూ సింపుల్ గా ఇప్పుడు చెప్పాలి రాగద్వేషములు. ఈ సందర్భంలో చెప్తే రాగద్వేషములు అనుకోండి. ఇదే ఒకటి కావాలి అనిపించడం, ఒకటి వద్దు అనిపించడం. ఈ రాగద్వేషాలను మనం వివరంగా చెప్పుకుంటే కుతూహలము, కోరిక, తీవ్రమైన కోరిక, ఆందోళన, అలజడి, కోపము, తాపము, భయము, జాలి, ఇట్లాంటివన్నీ వికారాలనే వస్తాయి. ఓ రాగం కిందకైనా వస్తాయి, ద్వేషం కిందకైనా వస్తాయి. ఇటువంటివి లేకుండా వాటిని వేరు చేయి. ఇంకో రకంగా చెబితే నీలో ఉన్న హాయిని తొలగించేటటువంటి సంకల్పములు లేక చిన్న చిన్న చలనములు, మనశ్చలనములు ఏవైతే అవన్నీ వాసనల వల్ల కలుగుతూ ఉంటాయి. నీకు ఏ చలనం లేకుండా ఎప్పుడు హాయిగా ఉన్నావు అంటే వాసనలు బాగా తగ్గిపోయినట్టు అర్థం చేసుకో. ఇప్పుడు రామచంద్ర జ్ఞానం చేత నిండిన చిత్తం కలవారు, బుద్ధిమంతులు అయిన మహాత్ముల్లాగా ఈ ప్రపంచంలో వ్యవహరించు. ఇక్కడ మళ్ళీ ఒక మెలిక పెడుతున్నాడు, ప్రపంచంలో విహరించు. మామూలుగా మేము అనుకుంటే ఏ వాసన లేకుండా పోయింది. ఇప్పటికీ బతకాలం కూడా లేదు, దేహ వాసన కూడా లేదు, ప్రపంచ వాసన లేవు, బతకాలం కూడా ఉండడు, ఊకట ఉంటాడు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది శరీరం అన్న దృష్టిలో ఉండటం చాలా సహజం అనిపిస్తుంది. కానీ ఇట్లా మధ్యలో లింకులు పెడతాడు. ఏం పెట్టాడు? జ్ఞానం చేత నిండిన చిత్తం కలవారు, బుద్ధిమంతులు అయిన మహాత్ముల్లాగా ఈ ప్రపంచంలో వ్యవహరించు. ఎందుకు అంటే జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రారంభం పనిచేస్తూ ఉంటుంది దీని మీద, శరీరం మీద. తేడా ఏంటంటే నా ప్రారంభం అనుకోడు, శరీరమే ప్రారంభం పోతుంది. అట్లా ఎందుకు శరీరాన్ని చంపేస్తే పోతుంది కదా. జ్ఞానం కలిగిన వెంటనే ఏదో యోగాభ్యాసం చేసి కానీ దాన్ని ఇంకొక రకంగా కానీ శరీరాన్ని తీసేసుకుంటే మంచిది కదా అంటే తీసేసుకోవాలని కూడా అనిపించదు. జ్ఞానం యొక్క లక్షణం ఏంటి? శరీరం నాది కాదు, ఇది గట్టిగా దృఢపడిన తర్వాత ఉంచుకోవాలి అన్న కోరిక అవుతుంది, తీసేయాలి అన్న కోరిక ద్వేషం అన్నమాట. ద్వేషం అంటే తీసేయాలనే కోరిక. అందుకని తీసేయాలని అనుకోకూడదు, ఉంచుకోవాలని అనుకోకూడదు. శరీరం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? దాని ప్రారంభం ఎట్లా ఉంటుంది అన్న మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే మన చుట్టూ ఉన్నటువంటి పురుగుల్ని, పశువుల్ని, పక్షుల్ని, ఇటువంటి వాటిని చూడండి, అవన్నీ ఎట్లా బతుకుతున్నాయి ఎట్లా. అట్లాగే ఈ శరీరానికి కూడా కొంత ప్రారంభం ఉంటుంది. అది ఏదో రకంగా దీన్ని ఎంతకాలం బతుకుండాలో అంతకాలం బతుకుండేటట్టు చేస్తుంది. నేను అనేటువంటి అహంకారం లేకుండా చూసుకోవాలంటే. మరి తర్వాత ఏం చేయాలి అంటే ప్రపంచంలో విహరించు. ఎట్లా విహరించు? రాగద్వేషములు లేకుండా జ్ఞానం చేత నిండిన చిత్తం గలవారు, బుద్ధిమంతులు అయిన మహాత్ముల్లాగా ఈ ప్రపంచంలో విహరించు. విహరించు అంటే నిజంగా ఏ దృష్టిలో చెప్పారు? మళ్ళీ ఇది శరీర దృష్టితోనే, మనస్సు దృష్టితోనే. కానీ తేడా ఏంటంటే ఇక్కడ మనస్సు తీసుకోండి, మనస్సు అనుకోండి, మనస్సు లేక జీవుడు లేక అహంకారం, అది విహరించాలి, ఆత్మ విహరించదు. మరి అట్లా విహరించు అని చెప్పినప్పుడు ఎట్లా విహరించాలంటే జ్ఞానము కలిగిన మనస్సుతో విహరించాలి. అంతకుముందు మనస్సులో నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాకు రాగద్వేషాలు ఉన్నాయి, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, నేను ఈ ప్రపంచంలోంచి బయటపడాలి, ఆ రకంగా ఉంటుంది అహంకారం. ఇప్పుడు అదే అహంకారం ముందు, ఇంకా ఇప్పుడు కూడా అహంకారం ఉంది, కానీ ఇంకొక రకంగా ఉంది. ఏ రకంగా? ఊరికే చూస్తున్నాను, సాక్షి మాత్రం, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ప్రపంచం ఉంటే ఉండిపోతపోదు, శరీరం ఉంటే ఉండిపోతపోదు, నేనెవరు? శుద్ధ చైతన్యాన్ని అని ఈ విధంగా ఆలోచించేటటువంటి, ఈ విధంగా అనుభవంలో ఉండి ప్రపంచాన్ని ఇట్లా చూస్తూ ఉంటుంది మనస్సు. అదే మనస్సు. ఆ మనస్సును అహంకారం అని చెప్పచ్చు. ఇట్లా జ్ఞానం కలిగిన మనస్సుని సాక్షి అని చెప్పచ్చు. ఒక్కోసారి జ్ఞానం కలిగిన మనస్సే పరమాత్మ అని కూడా చెప్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన మనసు పరమాత్మ సమానం అట్లా కూడా చెప్తూ ఉంటారు, సందర్భాన్ని బట్టి అట్లా చెప్తారు. ఇక్కడ మనం ఈ సందర్భంలో వ్యవహరించు అన్నారు కాబట్టి ఇంద్రియము, మనస్సు, శరీరము వీటి కాంబినేషనే విహరించేది. మరి ఎట్లా విహరిస్తుందంటే జ్ఞానము కలిగిన మనస్సుతో విహరించు, అజ్ఞానుల్లాగా కాదు. అజ్ఞానులు అంటే రాగద్వేషములు, సుఖ దుఃఖములు, అలగడి అదంతా ఉంటుంది.
మహాత్ములు సర్వం నశించిన కిన్నులు కారు. ఎక్స్పాండ్ చేసి చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు. ఎట్లా వ్యవహరించాలంటే సర్వం నశించిన కిన్నులు కారు. ఏముంది ఇక్కడ పోయేది? ఏముంది? ప్రపంచంలో ఏదైనా పోతుంది, అది ఎటు పోయే వస్తువు, మారిపోయే వస్తువుని ముందే నిర్ధారించుకున్నాం. ఏముంది పోయేది? నేనే పోతాను అవన్నీ పోతాయి అంటే నేను పోయే స్వరూపం కాదు. అక్కడక్కడ మన గ్రంథాల్లో ఆత్మ అంటుంటాడు, ఆత్మను చంపిన వాడు అని. ఎవరు ఆత్మను మర్చిపోవడమే ఆత్మను చంపకంట. ఆ మృత్యువు రాకుండా చూసుకోవాలి. ఆత్మను మర్చిపోవడమే ఆత్మను చంపడం. శరీరం చచ్చిపోతే మృత్యువు కాదు. శరీరం చచ్చిపోతే అది ఒక పండగ లాంటిది, కొత్తపోయింది. అసలైన మృత్యువు ఏంటంటే శరీరాన్ని మర్చిపోవడం. నిజమైన ఆత్మకు మృత్యువు లేదు, కానీ కవిత్వంలో ఈడియమాటిక్ గా చెప్పడం అనమాట. ఆత్మను ఆ మరుపే సాగుతో సమానం. అది లేకుండా చూడాలి. సర్వం నశించిన కిందులు కారు. సర్వంలో తన శరీరం కూడా కలుపుకోవాలి. సర్వం నశించిన కిందులు కారు. ఇంద్రుని నందనవనం లభించినా ఆసక్తి లేకుండా ఉంటారు. ఇంద్రుని నందనవనం, స్వర్గలోకంలో ఉండేటువంటి నందనం చాలా గొప్పదై ఉంటుంది అని వర్ణన లేదు, మనం చూడలేదు. అది లభించినా ఆసక్తి లేకుండా ఉంటారు. అట్లా కూడా మనకు చాలా ఇందులో కూడా వస్తాయి కదా, ఇతరత్రాలు కూడా ఉన్నాయి. ఇంద్రుడు వచ్చాడు, విమానం తీసుకొచ్చాడు, రా మన స్వర్గలోకానికి వెళ్దాం, చాలా పుణ్యం చేసావు అట్లా అంటూ ఉంటాడట అప్పుడప్పుడు. అంటే కొంతమంది నాకు అక్కర్లేదు, ఇక్కడే హాయిగా ఉంది, ఇంకా అక్కడికి రావడం ఎందుకు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి కథలు కూడా మనకి పురాణాల్లో వస్తాయి. ఈ యోగ వాసిష్టంలో కూడా కథలు తర్వాత చికిత్స యోగాధ్యాయంలో చూపిస్తారు. విశాలకుని చరిత్రలో కూర్చుంది. ఇంద్రుడు వచ్చి వెళ్దాం రా అంటే కూడా నాకు అక్కర్లేదు అన్నారు. అట్టివారు సూర్యుని లాగా ప్రపంచ నియమాన్ని ఎప్పుడూ వదలరు. అంటే ప్రపంచంలో ఉంటున్నారు కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళకు మళ్ళీ అంతకు ముందు ఎటువంటి నియమాలతో శరీరం అవి పనిచేసినాయో అవే నియమాలతో కంటిన్యూ అవుతుందా, నా జ్ఞానం కలిగింది కాబట్టి పూర్తిగా మార్చేస్తాను, నా స్టైల్ మార్చేస్తాను, బతికే స్టైల్, నా వేసుకునే వేషం, లేకపోతే ఆ సంపాదన పద్ధతులు, అనుభవించే విషయాలు ఇవన్నీ మార్చేస్తాను. అది కూడా ఉండదు, నలుగురులానే ఉండొచ్చు. ప్రపంచాన్ని శోభపెట్టేటట్టుగా తాను మారిపోకూడదు. ప్రపంచ నియమాన్ని వదలరు. ఓ పాపరైతుల స్పష్ట చిత్తంతో సర్వ క్రియలని వదిలి విషయాలని చూడాలి అనే కుతూహలం లేకుండా సర్వ క్రియల్ని వదిలి పనిచేయడం మాత్రమే కాదు, అసలు వాడిని చూడాలి, వినాలి, ఏం పట్టించుకోవడం లేదు, వినాలి అని కుతూహలం కూడా లేకుండా వాటంతా వస్తే చేయడం. అది ఇదేమిటి అనే కుతూహలం కూడా లేకుండా అంతఃకరణంలో పరమ ప్రశాంతిని పొంది, అంతఃకరణలో ఇది అసలు పరమ ప్రశాంతిని పొంది ఈ ప్రపంచంలో విహరించు. శ్రీరాముడు, ఓ సర్వజ్ఞుడ భగవంతుడు, నీ నిర్మల వచనాల చేసి నేను ఇప్పుడు స్వస్థున్నయ్యాను. స్వస్థత అంటే తనలో తాను, తన స్వరూపం అంటే తన సహజ స్థితిని పొందటం. అయితే హృదయ కమలాన్ని వికసింపజేసే నీ మాటల్ని వినడంలో నాకు ఇంకా తృప్తి కలగటం లేదు. ఇదంతా పొడిగించడం అన్నమాట. మన సీరియల్స్ ఎపిసోడ్స్ ఊరికి పొడిగిస్తుంటాడు ఏదో చిన్న కారణం పెట్టి. అట్లా శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు వీళ్ళిద్దరి చేత సంభాషణ కల్పించిన వాల్మీకి మహర్షి ఎందుకు అంటే మన కోసం. ఇంత మాత్రం 2 పేజీలు మనం దాదాపు ఒక సగం దాకా అయ్యింది అనుకోండి, ఒక గంట కొంచెం తక్కువ. దీనివల్లనే మోక్షం కలుగుతుందంటే కలగదు. శ్రీరామచంద్రుడికి ఇంత అక్కర్లా, 1 పేజీ 2 పేజీలో ఏం విషయం ఉందో చెప్పే సరిపోతుంది. మరి ఇంత గ్రంథం ఎందుకు రాశారంటే, ఇంతకుముందు చెప్పాను, శ్రవణం చేసిన తరువాత మననం చెయ్యాలి. ఇది శాస్త్రం, ఇది జ్ఞాన శాస్త్రం. శ్రవణం చేసి బాగుందంటే చాలదు, తర్వాత మర్చిపోతే చాలదు. దాన్ని 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 100 సార్లు నువ్వు మననం మళ్ళీ మననం అంటే అదే విషయాన్ని మళ్ళీ అనుకుంటూ ఉంటే అది గట్టిపడుతుంది.
అట్లా గట్టి చేసుకోవడం కోసం మననము, దాని తర్వాత నిధిధ్యాసన అంటే ధ్యానం కావాలి. నాకు మననం చేయడం ఎట్లా తెలియటం లేదండి, కుదరటం లేదండి అనే వాళ్ళ కోసం ఇంత పెద్ద గ్రంథాలు కావాలి. రోజు కాసేపు చదువుకుంటుంటే మననం అయిపోతుంది. చెప్పిన విషయం వాళ్ళు వస్తాం, అదే విషయం ఇంకో రకంగా వస్తాం, ఇంకో రకంగా వస్తాం, ఇంకో రకంగా వస్తాం. అది మననం చేయటం. అందుకోసం అడుగుతున్నాడు. అయితే హృదయ కమలాన్ని వికసింపజేసే నీ మాటలను వినడంలో నాకు ఇంకా తృప్తి కలగడం లేదు, కాబట్టి మరోమారు సృష్టి విచిత్రాన్ని వివరించు. సృష్టి విచిత్రాన్ని ఆత్మని గురించి కాకుండా సృష్టిని గురించి అడిగాడు. వశిష్ఠ భాష ఏం చేస్తారు, మనం ముందే ఊహించద్దు. సృష్టిని గురించి కాదు చెప్పి మళ్ళీ ఆత్మజ్ఞానంలోకి ఇదంతా మాయే అంటారు. వశిష్ఠుడు చెప్తున్నారు, ఓ రాఘవ, ఇప్పటి వరకు అనేక లక్షల బ్రహ్మలు, వందల కొలది శంకరులు, వేల కొలది నారాయణులు గతించిపోయారు. ఆ దేవతల భక్తులు ఎవరు ఉంటే బాధపడతారు. నారాయణుడు ఆయనే పరబ్రహ్మం, పరమాత్మ అంటుంటారు వీళ్ళు. నారాయణుడు పాల సముద్రంలో ఉంటాడు, ఆయనే అసలు దేవుడు అనే వాళ్ళకి ఈ మాటలు వింటే కొంచెం బాధ కలుగుతుంది. ఏమన్నాడు, అనేక లక్షల బ్రహ్మలు, వందల కొలది శంకరులు, వేల కొలది నారాయణులు గతించిపోయారు. సృష్టి తిరుగుతూనే ఉంటుంది. సృష్టి విచిత్రాన్ని చెప్పమని ఇట్లా చెప్పాడు. సృష్టి విచిత్రం ప్రపంచానికి అంతం లేదు. ఈ బ్రహ్మాండంలోనే కాక ఇతర బ్రహ్మాండాల్లో కూడా పలువిధ ఆచార విచారాలు కలిగిన దేవ దైత్యాదులు విహరిస్తూ ఉన్నారు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఇట్లా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇతర బ్రహ్మాండాలు అంటే బ్రహ్మగారి కంట్రోల్లో ఉండేటువంటిది ఒక బ్రహ్మాండం. అంటే మనకు కనిపించేది, వినిపించేది, మనం ఊహించేది, మనం ఉండేదంతా అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటి ఆ విశ్వం అంతా కలుపుకొని మన భూమి మీద ఉన్నటువంటి జనం, జంతువులు ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం అనుకుంటే, పురాణాల ప్రకారం అయితే 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 చతుర్దశ భువనాలు, ఈ 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు. అదంతా కలిపి బ్రహ్మాండం అంటారు. ఇంకా ఇతర బ్రహ్మలు కూడా ఉండొచ్చు, ఆయన జ్యూరిస్డిక్షన్ వేరన్నమాట. ఇంకొక ఇతర బ్రహ్మలు, ఇతర బ్రహ్మాండంలో కూడా పలువిధ ఆచార విచారాలు రకరకాలుగా ఉండొచ్చు. దైవ దైత్యాదులు విహరిస్తూ ఉన్నారు. ఒకే కాలంలోనూ వేర్వేరు కాలాల్లోనూ ఏర్పడే అనేక బ్రహ్మాండాల్లో దేవతలు కూడా అనేక మార్లు జన్మిస్తారు. సృష్టి ఒకప్పుడు మహేశ్వరుని చేత, మరొకప్పుడు బ్రహ్మ చేత, ఒకప్పుడు విష్ణువు చేత, మరోసారి మునుల చేత చేయబడుతుంది. మనకి పురాణాలు చెప్తే కొన్ని పురాణాల్లో విష్ణుమూర్తి ఉన్నాడు, విష్ణుమూర్తి బొడ్డులోంచి పువ్వు, అందులోంచి బ్రహ్మ, ఆయన ముఖంలోంచి వీళ్ళు, ఆయన చెవుల్లోంచి వీళ్ళు, కళ్ళల్లోంచి వీళ్ళు రకరకాలు పుట్టారు. వాళ్ళందరూ మళ్ళీ పరస్పరం సృష్టి చేయడం మొదలు పెట్టారు. అట్ట సృష్టి విస్తరించింది ఇది చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది నారాయణుడు కూడా అంతకంటే ముందు శివుడు ఉన్నాడు, పరమశివుడు, సదాశివుడు, ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అన్నింటినీ సమన్వయం చేయడము, అన్నింటినీ ఖండించడం కూడా ఉంది. అన్నింటినీ అవతల పడిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఒకప్పుడు మన బ్రహ్మ చేత, ఒకప్పుడు మహేశ్వరుని చేత, ఒకప్పుడు విష్ణు చేత, ఒక్కోసారి గురుల చేత కూడా సృష్టి చేయబడుతుంటుంది. విశ్వామిత్రుడు హంఫట్ అనగానే త్రిశంకు స్వర్గం ఏర్పడింది అంటారు. అట్లా మునులు కూడా కొన్ని వాళ్ళ శక్తులతోటి కొత్త విషయాన్ని సృష్టించవచ్చు. మన ఇంతకుముందు చదివిన కథ వచ్చింది, దామవ్యాళ కథలు, భీమభాస ద్రుడులు. వాళ్ళని ఎవరు సృష్టి చేశారు, శంబరాసురుడు అనే రాక్షసుడు, మాయలు కలిగిన వాడు సృష్టి చేశాడు. అట్లా సృష్టి అనేది అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒకప్పుడు కమలం నుండి, ఒకప్పుడు జలం నుండి, ఒకప్పుడు అండం నుండి, ఒకప్పుడు ఆకాశం నుండి పుడతాడు. ఒకనొక బ్రహ్మాండంలో మహేశ్వరుడు, ఒక దానిలో ఇంద్రుడు, మరొక దానిలో సూర్యుడు, ఇంకొక దానిలో విష్ణువు అధిపతులై ఉంటారు. ఎవరు అధిపతులు అంటే ఒక దాంట్లో ఒకటి అనేప్పటికీ అన్ని సమానం, కొట్లాడు ఒక్కర్లా అందరికీ సరిపోతుంది అన్నమాట. ఒకనొక సృష్టిలో ఈ భూమంతా వృక్షాలతో మాత్రమే నిండి ఉండేది. ఒకప్పుడు అన్ని పర్వతాలే, ఒకప్పుడు అంతటా మనుషులే, ఒకప్పుడు అంతా మట్టి, ఒకప్పుడు శిలలు, ఒక సమయంలో బంగారం, ఒక సమయంలో రాగితోటి నిండి ఉంటుంది. ఈ బ్రహ్మాండంలోనే ఎన్నో ఆశ్చర్యాలైన జగత్తులున్నాయి. ఒక మన పూర్వీకులు ఉన్న ఆశ్చర్యాలున్నాయి. ఇతర బ్రహ్మాండాల్లోనూ ఎన్నో ఆశ్చర్యాలున్నాయి. కొన్నింటిలో సూర్యుడు మాత్రమే ఉన్నాడు, కొన్నింటిలో అసలు ప్రకాశమే లేదు. బ్రహ్మ రూపమైన ఈ ఆకాశంలో సముద్రంలోని తరంగాల్లాగా అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఉత్పన్నమై లయిస్తూ ఉంటాయి.
సూర్య కిరణాల్లోని దుమ్ము కణాలనైనా లెక్కింపవచ్చును గాని పరబ్రహ్మములోని చెంచల జగత్తులను లెక్కించడం సాధ్యం కాదు. వర్షాది ఋతువుల్లో దోమలు మొదలైనవి పుట్టి నశించేటట్లు దోమలు మొదలైనవి కొద్ది రోజులు ఉంటే పోతుంటాయి. అట్లా వివిధ జగాలు ఉత్పన్నమై లయమైపుతున్నాయి. నిరంతరం పుట్టి నశిస్తూ ఉన్న ఈ జగత్ సమూహం ఎప్పటి నుండి కొనసాగుతున్నదో ఎవరికి తెలియదు. అంటే ఇది ప్రవాహ రూపంలో అనాదిగా ఉంది, ప్రవాహ రూపంలో ఉంటుంది. అప్పటి నుంచో జరిగింది. ఎప్పటికప్పుడు పట్టుకొని చూస్తే క్షణికం, ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతుంది అన్న మాటకి చచ్చిపోతుంది అని కూడా చెప్పదు. ఈ రోజు ఉన్న ప్రపంచం రేపు లేదు కాబట్టి చచ్చిపోయింది. ఇవాళ ఉన్న ప్రపంచం రేపటి చచ్చిపోదు. రేపటి కూడా అక్కర్లా, ఒక క్షణం తర్వాత ఇది ఉండదు, మారిపోతుంది. మరి ఒక ఏ రూపంలో అంటే ఏదో ఒకటి ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రకంగా చూస్తే అనాది. తత్వజ్ఞానంతో బాధింపబడే వరకు విశాలమైన ఈ లోకాలన్నీ బ్రహ్మంలో కనపడుతూనే ఉంటాయి, ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే తత్వజ్ఞానంతో బాధింపబడే వరకు. తత్వజ్ఞానంతో వాళ్ళు చేస్తే పోతాయట. ఏంటి తత్వజ్ఞానం ఏంటంటే, ఇంత ముందు చెప్పింది ప్రశ్న చాలాసార్లు వచ్చింది, ఇదంతా కళ వంటిది. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమైనా అసలు అంత కళ, స్వప్నం. ఇప్పుడు చెప్పుకున్నంత స్వప్నం అయిపోతుంది. అదే ఆ రోజు అక్కడ పుట్టింది, ఇది పుట్టింది వర్ణించారు. పెద్ద పుస్తకంలో అయితే ఇంకా బాగా 5-6 పేజీలు వర్ణించి ఉంటారు ఈ సృష్టిని. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, మనం చూస్తే కళ వంటి. వశిష్ఠ మహర్షి కలే, వశిష్ఠ మహర్షి వర్ణించిన యోగ వశిష్ఠము కలే. ఇప్పుడు మనం చదువుకుంటున్నది కళ, పొద్దు నుంచి మనం ఇప్పుడు దాకా చేసిన పనులన్నీ కళ. ఎట్లాగో అంటే దీనికి మంచి లాజిక్ ఉంది, హేతువాదంతో నిరూపించారు. అది పట్టుకుంటే, ఆ మాటను పట్టుకుంటే ఇదంతా బాధింపబడుతుంది, తత్వజ్ఞానం చేత బాధింపబడుతుంది. పోయినట్టే, ప్రపంచం లేదు అసలు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకో రకంగా, అసలు పుట్టనే లేదు, అసలు సృష్టి లేదు, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, సృష్టి అనేది లేదు. అట్లా అర్థం అవుతుంది. అగ్నికి చూస్తే, ఆ ఎండ నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది. అయితే అదంతా చెప్పకుండా ఇవి ఎందుకు చెప్పాడంటే, శ్రీరాముడు అడిగాడు కాబట్టి. శ్రీరాముడు ఎందుకు అడిగాడంటే, మనలోనే అట్లాంటి ప్రశ్నలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి. కొంతమంది ఉంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పడం ఎందుకు, ఆత్మ గురించి చెప్పొచ్చు కదా. అంటే కుతూహలం కాస్త కోస్తో తీరకపోతే మనసులో ఆరాటం ఉంటుంది, అది కావాలి, ఎట్లా ఏంటి అది అది. అందుకని కొద్దిగా ఆ కుతూహలాన్ని కొద్దిగా తీరుస్తూ మళ్ళీ ఇటు పక్కకు పట్టుకొస్తారు. ఆత్మజ్ఞానం వ్యక్తి ఆ పని చేశారు. ఇక్కడ ఎంత కాసేపు చెప్పిన తర్వాత తత్వజ్ఞానంతో బాధింపబడే వరకు విశాలమైన ఈ లోకాలన్నీ బ్రహ్మాండంలో కనపడుతూనే ఉంటాయి. శ్రీరాముడు అడిగిన మా సమాధానం వచ్చిందంటే, కొంత వచ్చింది. ఏమొచ్చింది, కృష్ణుని మనకు అంటే కొంత గురించి ఎంతైనా వర్ణించవచ్చు, అర్థం లేదు. సృష్టి లేదా ప్రపంచం మారిపోయేటటువంటిది, దీన్ని ఎంతైనా వర్ణించారు. ఎంత వర్ణించారంటే, ఇప్పుడు మన సృష్టి మన పుస్తకాలు ఉన్నాయనుకోండి, పూర్వం పుస్తకాలు, ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీ ప్రపంచంలో ఉన్న లైబ్రరీలు, అందులో ఉన్న పుస్తకాలు అన్నీ ఏం చేసినా ఏదో దాన్ని వర్ణిస్తూ ఉంటాం. అంత పెద్ద నాలెడ్జ్ ఉందంటే ఉంది. ఒక చిన్న పురుగును, ఒక చిన్న జీవనం గురించి ఒక 10 పుస్తకాలు రాయి, అంత నాలెడ్జ్. తిరిగి లేకుండా ఇంకా కొత్త కనిపెడుతున్నారు. అట్లాంటి దాంట్లో నేను చెప్పి ఎవరికి ఏమన్నాడు, ఇదంతా మాయ. ప్రపంచాన్ని గురించి అంత వర్ణించవచ్చు, ఆత్మను గురించి బ్రహ్మను గురించి ఏం లేదు అక్కడ వర్ణించడానికి. అయినప్పటికీ ఏదో రకంగా చెప్పాలి కాబట్టి మన కోసం మనకు అర్థమయ్యేది చేయాలి కాబట్టి ఇంత పెద్ద గ్రంథం పెట్టి అదే విషయాన్ని మళ్ళీ ఒక చోట బ్రహ్మము అంటారు, ఒక చోట చిదాకాశము అంటారు, ఒక చోట సత్తా అంటాడు, ఒక చోట పరమాత్మ అంటాడు. ఇట్లా రకరకాల పేర్లు పెట్టి రకరకాల వర్ణాలు చేస్తూ అదే విషయాన్ని మళ్ళీ తెలియజేసుకుంటారు. నిజంగా అంత ఏం అంతగా లేదు ఆత్మ గురించి చెప్పాలి, ప్రపంచాల గురించి చెప్పడం ఎంతైనా అట్లా అంతా ఉంటుంది కాబట్టి చెప్పి ఎంతో ఉంటుంది.
ఎందుకంటే అంతకంటే చెప్పే వేస్ట్. ఎందుకు చెప్పు, అంతే ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అని ఒక సామాన్య సూత్రం సారాంశంగా తీసుకు. వశిష్ఠుడు ఇంకా చెప్పు, రామచంద్ర ఈ జగత్తంతా మాయా మాత్రం, ఇది అసలు విషయం, జగత్తంతా మాయా మాత్రం అని తెలియజేయడం కోసం నీకు దాసూరాఖ్యాయికని చెబుతాను విను. దాసూరుని కథ. దాసూరుడు అనేవాడు కథ చెప్తాను. మనకి ఇప్పుడు దాదాపు 3-4 వారాల నుంచి తత్వజ్ఞానము, ఇది వైరాగ్యము, ఇటువంటి మాటలు వస్తున్నాయి. ఇది విని విని కొంచెం విసుగు బయలుదేరుకుంటుంది. ఎప్పుడు ఇదే మాట అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఈ యోగ వాసిష్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే మధ్య మధ్యలో ఒక కథలాగా చెప్పి, కథ ద్వారా అదే విషయాన్ని మళ్ళీ కథ ద్వారా కాస్త ఫ్లైట్ గా తీసుకోవటం అన్నమాట, విశ్రాంతిగా వెనక్కి. అతిరమ్యమైన మగధ అనే దేశంలో అనేక సుందర ఫలపుష్పాలతో నిండిన వృక్షాలతో తోపిల్లే ఒక పర్వతం పైన ఉన్న వనంలో శరలోముడు అనే ముని బహుకాలం తపస్సు చేశాడు. ఎక్కడో చోట తపస్సు చేశాడు. అది ఎవరు? శరలోముడు అనేవాడు. ఆయనకు దాసుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు కూడా తపస్వి, బహుధర్మాత్ముడు. ఒక సమయంలో శరలోముడు కాలధర్మం చెందగా దాసుడు పితృవియోగాన్ని భరించలేక గోరు ఒక పిట్టలాగా అతి దీనంగా శోకించసాగాడు. అప్పుడు అతన్ని ఓదార్చే వారెవరూ లేకపోవడం చేత అక్కడి వనదేవతలు జాలిపడి అదృశ్యాకారంలో ఇట్లా అన్నారు, మహాప్రాజ్ఞుడైన ఓ ఋషిపుత్రుడా, ప్రపంచం యొక్క స్థితిని తెలిసి కూడా ఇట్లా ఎందుకు దుఃఖిస్తున్నావు? చాలా తపస్సు చేశాడు, అయితే రావాల్సిన జ్ఞానం కలగలే ఇంకా అతడు. ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ సృష్టిలో పుట్టినంత నశించవలసిందే. ఇది అందరికీ తెలిసిన విషయం, కానీ అందరూ దుఃఖిస్తూనే ఉంటారు. ఈ సృష్టిలో పుట్టినంత నశించవలసిందే. సూర్యుని ఉదయంలాగా సూర్యాస్తమయం కూడా తప్పదు. చివరకు బ్రహ్మాది దేవతలు కూడా వినాశం పొందేవారే, సంశయమేమీ లేదు. కనుక నీ తండ్రి కోసం వ్యర్థంగా శోకించకు. ఈ విధంగా వనదేవతల చేత ఓదార్చబడ్డ దాసూరుడు మేఘ శబ్దాన్ని విన్న మయూరంలాగా ధైర్యాన్ని పొందాడు. మేఘ శబ్దాన్ని విన్న మయూరం అంటే నెమలి. ఇవన్నీ వర్ణనలు అండి, కవిత్వం వర్ణనలు. నేను చెప్పాను కదా, మనస్సుని కాస్త తేలిక వచ్చేటట్టుగా మధ్య మధ్యలో ఇట్లా మంచి మంచి రమ్యమైనటువంటి ఉదాహరణలతోటి మనస్సుకి హాయి కలిపేటట్టు చేస్తారు. పచ్చగా తత్వమే చెప్తూ ఉంటే కొంచెం మనస్సుకి బరువు ఎక్కువైనట్టు, బరువుగా అనిపిస్తుంది. ఇది తేలిక చేస్తారు. అయితే ఆ దాసురుడికి తపస్సు చేయడానికి తగిన శుద్ధమైన స్థలమే దొరకలేదు. ఇది విచిత్రం. దాసురుడికి తపస్సు చేయడానికి తగిన శుద్ధమైన స్థలమే దొరకలేదు. నిజానికి పృథ్వీతలం అంతా శుద్ధమే. ప్రతిష్ట పృథ్వీతలం అంతా శుద్ధమే అంటే మనం కూడా చూడాలి. శుభ్రత అనేది కొంచెం కావాలనుకోండి. శౌచము అనే మంచి లక్షణం చెప్తారు. దాన్ని అతిగా పెట్టుకుంటే ఎక్కడ చూసినా ఏదో ఒకటి కనపడతాం. ఇది ఆ టైప్ అనమాట, ఎక్స్ట్రీమ్. శుద్ధత్వం కావాలి అని వెతుకుతున్నట్టు ఎక్కడ చూసినా చాలా కనపడలేదు. కానీ అతి చాదస్తం చేత అతడికి ఏ ప్రదేశము రుచించలేదు. బాగా ఆలోచించి భూమి మీద కంటే చెట్టు పైభాగమే పవిత్రంగా ఉంటుందని అనుకున్నాడు. చెట్టు పైభాగం ఒక్కొక్కడు అంటే కథలు రకరకాలుగా చెప్పి మనని కాస్తంగా తేలికపరచడానికి చెప్పారు. చెట్టు పైభాగం బాగుంటుంది అనుకున్నాడు. మరి అక్కడ నివసించడం ఎట్లా? అందుకోసం ముందు ఒక తపస్సు మొదలు పెట్టాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఆయన తండ్రి ఉన్నప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఈయన ఇక్కడ చేయించాడు. ఇప్పుడు మనకి కొత్తగా నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ అంటే మంచి శుద్ధమైన ప్రదేశం కావాలి. విచారిస్తే చెట్ల పై భాగంలో భూమి మీద ఉన్నటువంటి మట్టి వాసనలు అవన్నీ లేకుండా బాగుంటుంది అనుకున్నట్ట. కానీ చెట్టు పై భాగంలో
పక్షులు నివసిస్తే కానీ మనుషులు ఎట్లా నివసిస్తారు ఎట్లాగూ అనుకుని దానికోసం తపస్సు మొదలు పెట్టాక నాకు మంచి నా శుద్ధమైన ప్రదేశాన్ని లేదా నాకు చెట్ల మీద నివసించేటువంటి శక్తి నాకు ఇవి దానికోసం తపస్సు మొదలు పెట్టాక అది కొంతకాలం వరకు ఫలించకపోయేసరికి అగ్నిని జ్వలింపజేసి అందులో తన మాంసాన్ని ఆహుతి చేయసాగాడు. అంత తీవ్రంగా తపస్సు అన్నమాట. దేనికోసం? చెట్టు మీద ఉండాలి అని. ఇట్లా ఉంటాయి వీడు. దాన్ని గమనించిన అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతనికి కోరుకున్న వరాన్ని ఇచ్చాడు. అయ్యో పాపం ఎందుకు వస్తున్నాడని అగ్నిదేవుడు వరాన్ని ఇచ్చాట. ఆ వర ప్రభావం చేత దాసురుడు ఏం చేశాడు? ఆకాశాన్ని అంటుతున్నట్లున్న ఒక కడిమి చెట్టు పై భాగంలో, కడిమి చెట్టుట ఏదో నాకు తెలీదు, ఏదో ఉంటుంది మరి పల్లెటూళ్ళకు తెలిసేవాడు. కడిమి చెట్టు పై భాగంలో పద్మాసనాసీనుడై తపస్సు ప్రారంభించాడు. చెట్టు పై భాగం అంటే పెద్ద ఆకు ఏదో తీసుకొని దాని మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. పడిపోకుండా ఉంటున్నాడు. ఇది అగ్నిదేవుడి యొక్క వరం వల్ల. మానసికంగానే వేదోక్త కర్మల్ని చేయడం ప్రారంభించాడు. అది పైన కూర్చుంటే సామాన్లు దొరకవు కదా, అందుకని మానసికంగానే ఇది కూడా ఉంటుంది. వీటిని ఉపాసనలో కూడా అంటారు. మానసికంగానే యజ్ఞం చేయొచ్చు. మనం పూజలో కూడా చేయొచ్చు. మానసిక పూజా విధానము అని చిన్న చిన్న పూజా విధానాలు వాడి పుస్తకాలు కూడా ఉంటాయి. మనం ఒక పటాన్ని ఇంట్లో పటాన్ని విగ్రహాన్ని పెట్టుకొని షోడశోపచారాలు పూజలు అట్లాంటివి చేస్తూ ఉంటాం. అక్కర్లా. అంతకంటే తేలికగా, ఒక రకంగా తేలిక, ఒక రకంగా కష్టం. ఏ విధమైనటువంటి సంభారాలని మనం సమకూర్చుకోవాల్సిన అవసరం లేకుండా మానసిక పూజా విధానములు అని ఉంటాయి. పలానా దేవత యొక్క మానసిక పూజా విధానం అట్లాంటివి దొరుకుతున్నాయి. మన పుస్తకాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న పుస్తకాలు. అక్కడ ఏం చేయాలి? దేవత ఎదురుకుండా నేను కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఏదో ఒక దేవత కళల్లో పలానా ఏ దేవత ఇష్టం అయితే ఆ దేవత ఒక పటం ముందు పెట్టుకోవచ్చు. మామూలుగా పటం కాసేపు ఆ పటాన్ని చూడటం, తర్వాత కళ్ళు మూసుకొని అదే ఆకారాన్ని మనసులో ఊహించుకోవడం. ఆ ఆకారం చెదిరిపోతున్నప్పుడు మళ్ళీ కాసేపు పటాన్ని చూడటం, కాసేపు చూసి బాగా చూసినా మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ మనసులో బొమ్మను ఏర్పరచుకోవడం. ఇట్లా కొంతకాలం చేస్తే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా పిలవంగానే, అనుకోగానే, మీకు బాగా ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి అని అనుకోండి. వెంకటేశ్వర స్వామి కానీ ఆ పొందనామాలు ఇక్కడేదో కింద ఏదో మచ్చ లాంటివి ఇవన్నీ కనపడుతున్నాయి. అట్లా అనుకోగానే కనపాలి. ఎక్కువసేపు అట్లా నడుగుడు ఉండాలి. అటువంటి శక్తిని సంపాదించి ఉపాసనలు అంటారు. వాటి సంపాదించి తర్వాత మానసికంగా అన్ని పూజలు ఇన్ని పూలు పట్టుకండి. మామూలుగా అయితే మనం అన్ని 10 పూలు వేసి 100 పూలు వేసి, మానసిక పూజలు కూడా 1,00,000 పూలు ఏం పోయింది. ఒక్కొక్కసారి ఇట్లా పుప్పెట్లో తీసుకున్నప్పుడల్లా 1000 పూలు వస్తున్నట్టు ఊహించుకోవడం. ఇదంతా ఏం పూలు తీసుకురావాలంటే అవుట్ ఆఫ్ సీజన్ పూలు కూడా మీరు తెచ్చుకోవచ్చు. మానసికం కదా. ఎక్కడెక్కడ ఫారెన్ లో దొరికే పూలు కూడా మీరు తెచ్చుకోవచ్చు. కొత్త కొత్త రకాల పూలు కూడా సృష్టించవచ్చు. అభిషేకం చేయాలనుకోండి, గంగానది తెచ్చుకోవచ్చు. గంగానది తీర్థం, సింధు నది తీర్థం, ఇంకేదో అమెజాన్ నది తీర్థం, ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. మానసిక పూజా విధానం అంటారు. ఇష్టం అట్లా దేవుడికి స్నానం చేసినట్టు, పడుగు పెట్టినట్టు, కూర్చున్నట్టు, రకరకాల పదార్థాలు పెట్టినట్టు ఇట్లా 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 మానసిక పూజ ఎంతైనా చేయొచ్చు. అది కూడా బాగా ఫలితాన్ని ఇస్తుందంటారు. ఎక్కడో కథ చెప్తారు. భారతంలో ఉందో లేదో కానీ భీష్ముడు అర్జునుడి గురించి చెప్తారు. అర్జునుడు బాగా పూజ చేసేట. బాగా పూజ చేసి మర్నాడు మళ్ళీ పూజ చేసేటప్పుడు నిర్మాల్యం అంటారు. ఇంతకుముందు చేసిన పూజ తీసేస్తుంటారు. తీసేసి అక్కడ దూరంగా పారేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతకంటే పెద్ద కుప్ప కనపడింది. పూల కుప్ప. ఎక్కడికి ఇవన్నీ చూస్తే భీష్ముడు ఇప్పుడు పూజ చేయలేదే, భీష్ముడు ఎప్పుడు పడేశారు అంటే భీష్ముడు మానసికంగా పూజ చేసి అన్ని పూలు వచ్చినాయి అని చెప్తారు. కథ లాంటిది నిజంగా తెలీదు. అట్లా ఈయన కూడా మానసికమైనటువంటి పూజ చేయడం ప్రారంభించాట. అతనికి ఇంకా బ్రహ్మజ్ఞానము లేనందుచేత కామ్యకర్మలనే ఎంచుకున్నాడు. కామ్యకర్మలు అంటే ఏంటి? కోరికలతో చేసిన కూరలు. వేదముల్లో ఎక్కువ కామ్యకర్మలే ఉంటాయి. కామ్యకర్మ అంటే ఒక రాజుగారికి పెద్ద సామ్రాజ్యం కావాలి, అది దానికి ఒక యజ్ఞం. నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, అందులో గెలవాలి, నాకు కొడుకులు కావాలి, తర్వాత ఆరోగ్యం బాగుండాలి, మా ప్రజలకి సుఖశాంతులతో ఉండటం కోసం బాగా వర్షాలు పడాలి. ఇట్లా ప్రతిదానికి యజ్ఞాలు ఉన్నాయి. కామ్యకర్మలు అంటారు వాడు.
ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చొప్పున యజ్ఞములు యాగములు అని ఉంటాయి, అవి చేస్తూ ఉంటారు. దశరథ మహారాజు చేశాడు పుత్రకామేష్టి, అది వేగం. ఇటువంటి కర్మల్ని ఎంచుకున్నాడు. ఎందువల్ల ఆయన ఇంకా బ్రహ్మజ్ఞానం అంటే అదంతా అనవసరం అని తెలియలేదు కాబట్టి. గోమేధ, అశ్వమేధ, నరమేధ మొదలైన యజ్ఞాలను, వాటి చివరి చేసే దానాలను అన్నింటినీ మానసికంగానే చేశాడు. ఈ విధంగా 10 సంవత్సరాలు చేయగా అతనికి ఆ కర్మల ప్రభావం చేత చిత్తశుద్ధి, తద్వారా ఆత్మజ్ఞానం కలిగినాయి. అది శాస్త్రంలో ఇవన్నీ ఎందుకు చెప్పారు అని ప్రశ్న వస్తుంది. ఎందుకు చెప్పారంటే వాడు కోరికలు ఉన్నాయి కాబట్టి తీర్చుకోవాలి. కోరికలను తీర్చుకోవడం నువ్వు చెప్పడం ఎందుకు, వాడు ఏదో చేసుకుంటాడు కదా అంటే, రెండు, శాస్త్రంలో చెప్పని కోరికల్ని శాస్త్రంలో చెప్పని విధంగా చేయడం మొదలు పెడితే వాడు చెడిపోతాడు, సంఘం కూడా చెడిపోతాం. అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రస్తుతం గవర్నమెంట్ వాడు ఏదో రూల్స్ చేస్తున్నారు, చట్టం తీసుకొస్తున్నారు, ఆ చట్టానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. అట్లా పూర్వకాలంలో ఇవి శాస్త్రాలు ఉంటాయి. శాస్త్రంలో చెప్పబడిన రీతిగా నువ్వు అన్ని కోరుకోవచ్చు, తెచ్చుకో, సంపాదించుకోవచ్చు అని కొంత లిమిట్స్ లో పెట్టడం కోసం ఉపయోగిస్తాయి శాస్త్రాలు. రెండవది ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట, అట్లా చేయంగా చిత్తశుద్ధి కలుగుతుంది అన్నాడు. ఎట్లా కలుగుతుంది అంటే ఒక నియమంతో పనిచేస్తున్నాడు కాబట్టి మనసులో కొంత డిసిప్లిన్, క్రమశిక్షణ వస్తుంది. దానికి ఏదో ఒక నియమం పెట్టుకున్నాడు అనుకోండి. పూర్వకాలంలో పొద్దున్న లేచి ఇట్లేదో స్నానం చేసి మడిగట్టుకొని సంధ్యావందనం అటెండ్ చేసి కాస్త పూజలు అవన్నీ చేసుకొని అప్పుడు ఏదైనా భోజనం కానీ ఏదైనా చేయాలి అని అనుకోండి. అది డిసిప్లిన్. వాడికి ఆకలి వేసినప్పుడు కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని కాసేపు అంటాడు. పొద్దున్నే లేవాలి, కొంచెం ఎక్కువ నిద్రపోదాం, అమ్మో తెల్లారింది లేవాలి అని లేచేస్తుంటాడు. అది లేదనుకోండి, ఫ్రీడమ్ అని ఉంటాం. ప్రతివాడు ఫ్రీడమ్, నాకు ఇష్టం వచ్చి నేను ఉంటాను, నాకు ఫ్రీడమ్ ఉంది అంటే ఏమవుతుంది, చిత్తం దాని ఇష్టం వచ్చేట్టు పోతుంది. కొంతకాలం ఫ్రీడమ్ అనుకుంటాడు, కానీ కొంతకాలం ఏమంటే దానికి అంతం లేదు. ఎంత అడిగినా ఇంకోటి ఏదో అడుగుతూనే ఉంటుంది. ఇక్కడికి నాకు పూర్తి ఫ్రీడమ్ ఉంది, హాయిగా ఉంది అన్నట్టుగా ఉండదు. అప్పుడు బాధపడతారు చివరిలో. అట్లా కాకుండా శాస్త్ర ప్రకారం ఒక నియమానికి నిలబడితే ముందు సంఘం బాగా ఉంటుంది. ప్రతివాడు ఎవడు ఇష్టం వచ్చిన వాడు చేస్తూ ఉంటే నా ఇష్టం వచ్చి నేను చేస్తాను అన్నారు. ఏం చేస్తారు మీరు, నేను అర్ధరాత్రి 1 గంటకో 2 లేచి పెద్దగా గంటకు మోగిస్తూ పూజ చేస్తాను అన్నారు అనుకోండి. నీ పక్క వాడికి ఇబ్బంది కదా. అట్లా కాదు, నువ్వు పొద్దున పూటే పూజ చేసుకో, 12 గంటలు లోపల చేసుకో. ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి రూల్స్. భోజనం చేసిన పొద్దున భోగం చేసినా పూజలు గిజ చేయకూడదు. ఒకవేళ రాత్రి పూజ చేయాలనుకుంటే నువ్వు పొగలంతా ఉపవాసం ఉండి అప్పుడు చేయాలి. ఇట్లా రూల్స్ పెట్టాను అనుకోండి. దానివల్ల సంఘానికి కూడా ఉపయోగం. రెండోది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణతో ఉన్నందువలన మనస్సు ఒక నియమానికి లోబడినందువలన కోరికలు కొంతవరకైనా తగ్గించుకోవాల్సి వస్తుంది. పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ తాగుతాను అని అనుకోండి, శాస్త్ర ప్రకారమేమో కాదు. నువ్వు పొద్దున్నే లేచి స్నానం చేసి కాసేపు పూజ గీలు అట్లాంటివి చేసుకొని తర్వాత తీసుకోలేదన్నా అన్నాడు అనుకోండి, వాడు బెడ్ కాఫీ అనే కోరికను జయించాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నెన్నెన్నెన్నెన్నో చేస్తూ ఉంటే చివరికి మనస్సులో కోరికల మీద కొంత అదుపు వస్తుంది. మనస్సును కొంతవరకు అదుపులో పెట్టగలుగుతారు. అట్లా కొంతకాలం జరగ్గా చిత్తశుద్ధి అవుతుంది. అని చిత్తశుద్ధి అర్థం ఏంటంటే పూర్తి 100% అని కాదు. చిత్తశుద్ధి అంటే కోరికలు, కోపతాపాలు అవన్నీ ఉన్నాయి ఇంత ముందులో, కానీ కొంత కంట్రోల్ వస్తుంది. మౌనంగా కూర్చొని పూజ చేసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఎవడో వచ్చి డిస్టర్బ్ చేశాడు, వెనక పెద్దగా అరిచాడు అనుకోండి, వాడలాగా నువ్వు లేచిపోయి వాడిని కూడా అరిచావు అనుకోండి, అప్పుడు నీకు కోపం వచ్చినట్లు అర్థమవుతుంది. నువ్వు చేసేటువంటి ఆ పూజ తపస్సు అది కూడా చెడిపోతుంది. అందుకని పూజ చేసేటప్పుడు మౌనంగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, మాట్లాడిచ్చినా సరే మాట్లాడకూడదు అని పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు అట్లాంటి వాడు ఏం చేస్తాడు, ఎవడో పెద్ద తప్పు చేశాడు, కోపం వచ్చింది, ఏం చేస్తాడు, ఆపుకుంటాడు. కాసేపు ఆపుకొని వీడు పూజ అంతా అయిన తర్వాత వచ్చి ఏంట్రా ఇంత పెద్దగా అడిచావు అని అప్పుడు తగాదు పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు లేచిపోడు. ఇది కాస్త కుస్త కంట్రోల్ ఉంటుంది వాడికి. ఈ విధంగా చేయటం వలన కామక్రోధాదులు మొదలైన కొంత అదుపుకు వచ్చి
దానివల్ల దాన్నే చిత్తశుద్ధి అంటారు. కామక్రోధం మొదలైనటువంటివి పలసబడితే అప్పుడు జ్ఞానం వినటానికి అర్హత వస్తుంది, లేకపోతే దానికి తన ఇష్టం వచ్చినట్టు అర్థం వ్యాఖ్యానం వచ్చేస్తుంది. చిత్తశుద్ధి కలిగిన వాడికి ఉన్నట్టుగా గ్రహించే శక్తి రావాలంటే మన లోపల ఉన్నటువంటి మాలిన్యం, కామక్రోధములు మొదలైనటువంటివి ఇతర వాసనలు పలసబడాలి. కొంతవరకైనా తగ్గితే అప్పుడు చెప్పినట్టు అర్థం, లేకపోతే చెప్పినట్టు అర్థం కాదు. ఉదాహరణకి కోరిక బాగా తీవ్రంగా ఉన్న అధ్యాయాలు అనుకోండి, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏ లీలోపాఖ్యానం చెప్పాను అనుకోండి, ప్రపంచం అంతా మాయా మాత్రము, సంకల్పం మాత్రం నిజంగా లేదు చెప్పాం అనుకోండి, కథ అర్థం అవుతుంది. నువ్వు బాగా చెప్తావు కాబట్టి మంచి టీచర్ అనుకోండి, నువ్వు చెప్తే బాగా అర్థమైంది కథ. కానీ వాడిలో 1% కూడా మార్పు రాదు. ఏదో పిచ్చి గ్రంథాలు రాస్తారు వీళ్ళు, పూర్వకాలంది ప్రపంచం లేదు పుట్టమే లేదు అంటున్నాడు, ఇటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి కావాలి భారతదేశంలో అనుకుంటాడు వాడు. ఎందుకని వాడికి కోరికలు తీవ్రమైనటువంటి ఇచ్చలు ఉన్నాయి కాబట్టి వాడు మనం కన్విన్స్ చేసి హేతువాదం తర్కంతో నిరూపించవచ్చు. కానీ ఒప్పుకోడు, పట్టించుకోడు. ఒప్పుకునేలాగా ఇక్కడ అసలు ఆలోచించరా పిచ్చి గ్రంథాలు పోతాడు. కాస్తో కూస్తో చిత్తశుద్ధి ఉన్నవాడు అంటే కనీసం ఈ వింటున్నంత కాసేపు అయినా ఇది ఏమిటి అని బుద్ధి ఇక్కడ నిలకడగా పెట్టి అయుంకుగా కావచ్చేమో ఇది అంతవరకన్నా రావాలంటే చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి కావడానికి కర్మలు ఉపయోగిస్తాయన్నాడు. అట్లా ఆయనకి చిత్తశుద్ధి కలిగింది అన్నాడు. మన శాస్త్రంలో ఒక మర్యాద అన్నమాట. చిత్తస్య శుద్ధయే కర్మ నాకు వస్తువు లబ్ధయే అంటారు శంకరాచార్య. కర్మ దేనికోసం అంటే చిత్తశుద్ధి కోసం, వస్తువు కోసం. వస్తువు అంటే ఆత్మ వస్తువు దొరకడం కోసం కర్మలు ఉపయోగించవు, కానీ చిత్తాన్ని శుద్ధి చేయడం కోసం ఉపయోగిస్తాయి అన్నారు. అదే మాట ఇక్కడ చెప్పారు. ఈ విధంగా 10 సంవత్సరాలు చేయగా అతనికి ఆ కర్మల ప్రభావం చేత చిత్తశుద్ధి, తద్వారా ఆత్మజ్ఞానం కలిగినాయి. ఈ విధంగా బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తున్న దాసూరుని గడకు అంటే 10 సంవత్సరాలు ఎట్లా కలిగింది? చిత్తశుద్ధి వలన కలిగింది అన్నాడు. చిత్తశుద్ధి వచ్చి 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 స్వయంగానే జ్ఞానం కలిగింది. ఒక పుస్తకాలు చదువుకోవడం, లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ శిక్ష అవన్నీ లేవు. ఇటువంటివి కూడా కొన్ని కథలు ఉన్నాయి. మనకి ఇంకో చోట వచ్చింది ఇటువంటి. అది కర్కటి ఉపాఖ్యానం, రాక్షసి. అదేదో 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు అంతకాలం తపస్సు చేయంగా చిత్తశుద్ధి కలిగి తర్వాత ఆత్మజ్ఞానం కూడా దానంతలో దానికి స్వయంగా వికసించింది అన్నాడు. వికసిస్తుందంటే వికసిస్తుంది. బాగా శుద్ధి కలిగితే, కామక్రోధాలు బాగా పలచబడితే ఏం జరుగుతుంది? మనసు పనిచేయడం తగ్గిపోతుంది, దేని మీద దూకదు, ఎక్కువగా అట్లా ఆగిపోయి ఉంటుంది. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. అప్పుడు అంత ఎక్స్ట్రీమ్ అనమాట, అంత ఎక్స్ట్రీమ్ చిత్తశుద్ధి కావాలి. అయితే ఇవన్నీ ఎక్సెప్షన్స్ అక్కడక్కడ జరుగుతాయి. సాధారణంగా చిత్తశుద్ధి కలిగి దానంతరది ఆత్మజ్ఞానం కలిగేటంతగా కర్మలు చేయాలంటే అప్పుడు 5-10 సంవత్సరాలు అనుకోండి. ఈ కాలంలో వాడు జరుగుతుందని నమ్మకం లేదు. చిత్తశుద్ధి చేయంగా కొంత అర్హత వస్తుంది. తర్వాత మెల్లిగా ఈ మార్గంలోకి రావచ్చి ఆత్మ విచారణ చేసి తర్వాత ఈ ప్రపంచాన్ని, నిత్యాత్వాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ ఆనందాన్ని పొందాల్సి వస్తుంది. ఈ విధంగా బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తున్న దాసూరుని కడకు ఒకనాడు ఒక వనదేవత వచ్చింది. మళ్ళీ కథలకు వచ్చాడు. అతి మనోహర దేహంతో శోభిస్తూ పూల బరువుతో వంగిన లతవలే వచ్చాడు. పూల బరువుతో వంగిన లతవలే, మంచి కవిత్వం అన్నమాట. వినయంతో దించుకున్న ముఖం కలదై కోకిల వంటి ధ్వనితో ఇట్లా అన్నది. కేవలం జ్ఞానం కాకుండా సాహిత్యపరంగా చదివితే కూడా మంచి తృప్తిని కలిగించేటువంటి గ్రంథం ఇది. మంచి మంచి ఉదాహరణలు, అలంకారాలు చెప్పుకుంటారు. వనదేవత ఎట్లా అంటే, ఓ ముని, ఈ భూతలంపై దుర్లభమైన విషయాలన్నీ మహాత్ముల్ని యాచించడం చేత శీఘ్రంగానే పొందవచ్చును. నేను తమరు తపస్సు చేసే వనంలోనే ఒక వనదేవతను కనుక మీరు నాకు ఒక వరాన్ని అనుగ్రహించాలి. ఇటీవల ముల్లోకాలలోని వనదేవతలందరూ స్వర్గంలోని నందనవనంలో సమావేశం అయ్యారు. వనదేవతలట, ఒక వనం ఒక దేవత ఉంటున్నాను. నేను కూడా వెళ్ళాను. అక్కడ నా బంధువులు, స్నేహితులందరూ తమ తమ సంతానాలతో వచ్చారు. పుత్రులు లేనందు చేత నేను వారి ముందు చిన్నతనాన్ని పొందాను. కల్పవృక్షంలో ఈ వనంలో తాముండగా నేను శోభించడం ఎందుకు? ఓ మహాత్మా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి, లేకుంటే నా దుఃఖోపశమనం కోసం ఈ దేహాన్ని అగ్నిలో ఆహుతి చేస్తాను అని అంత తీవ్రంగా వచ్చేసిందంటే, చస్తాను అన్నట్టుగా వస్తే పాపం నేను ఆ పాపం నాకు వస్తుందని భయపడి ఉంటాడు.
అప్పుడు దాసుడు ఎట్లా అంటే, ఓ సూక్ష్మాంగి ఇదిగో ఈ పుష్పాన్ని తీసుకో, ఒక్క నెల రోజుల్లో నీకు జగత్పురుడు సౌందర్యవంతుడైన కుమారుడు కలుగుతాడు ఒక నెల రోజుల్లోనే, 9 నెలల అక్కడ ఈ పుష్పాన్ని తీసుకోమన్నాడు. అయినా నీవు మరణ ఆవేశంతో పుత్రుని యాచించావు కాబట్టి ఆ కలగబోయే పుత్రుడికి బ్రహ్మజ్ఞానం కలగడం మాత్రం కష్టం అవుతుంది. మన కథ మన కోసం చెప్పి తీసుకొస్తాడు. ఇట్లా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పి దాసుడు ఆ వనదేవతను పంపించాడు. ఋతువులు సంవత్సరాలు గడిచిపోగా ఒకనాడు ఆ వనదేవత 12 ఏండ్ల కుమారుణ్ణి వెంట పెట్టుకుని ఆ ముని దగ్గరకు వచ్చింది. నెల రోజుల్లో పుడతాడన్నది, నెల రోజులు ప్లస్ 12 ఏళ్ళు అన్నమాట. అంత కాలం ఏంటో మళ్ళీ ఆవిడ వచ్చింది, వనదేవత వచ్చింది. వనదేవత, ఓ దేవా, ఇతడే మన పుత్రుడు, ఇతను నేను సర్వ విద్యా సంపన్నునిగా చేశాను. కానీ దేన్ని పొందితే జీవుడు మరలా సంసారంలో తగులుకోడో అట్టి దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని మాత్రం ఇతడు పొందలేడు. కనుక ఓ మహాత్మా, మీరే ఇతనికి జ్ఞానోపదేశాన్ని చేయండి. సామాన్య విద్యను నేను నేర్పించాను, జ్ఞానం నా వల్ల కాదు, మీరు చెప్పండి అని అబ్బాయిని తీసుకొచ్చింది. దాసురుడు ఆమెతో, ఓ అబలా, ఈ కుమారుడు ఇక్కడే ఉండని అని చెప్పి ఆమెను పంపించి వేశాడు. ఆ కుమారుడు అప్పటి నుంచి ఆ ముని వద్దనే నివసించాడు. అప్పుడు ఆ మునీంద్రుడు ఆ బాలునికి పలు విధాలుగా జ్ఞానబోధన చేయసాగాడు. ఉద్వేగం లేకుండా ప్రత్యేగాత్మయందే నిరంతరం స్థితి కలగజేయడం కోసం ఎక్కువ కథల చేత, కల్పిత ఉదాహరణల చేత, ప్రసిద్ధమైన ఇతిహాసాల చేత వేదాంత సిద్ధాంతాలని బోధించసాగాడు. ఇది ఒక పద్ధతి అనమాట. వశిష్ఠ మహర్షి రకరకాల పద్ధతులు, టెక్నిక్స్ వాడుతుంటారు. ఇదొకటి ఇట్లాగే అని కాదు, చెప్పగానే ఎందుకు అర్థం కాలేదు నీకు అర్థం కాదు. అట్లాంటి ఉదాహరణలు చెప్పగానే పట్టుకుని అంతే సమాధిలో కూర్చొని జీవన్ముక్తులు అయిపోయిన కథలు వస్తాయి. జనక మహారాజు, బలి చక్రవర్తి అట్లాంటి కథలు ఇందులోనే వస్తాయి. తర్వాత బాగా తపస్సు చేసి జ్ఞానం పొందాడు ఎవరు? దాసూరుడు, కర్కటి, ఇట్లాంటి కథలు వస్తాయి కొన్ని. యోగాభ్యాసం చేత ఏదో ప్రాణాన్ని ఇట్లా బంధించి చివరికి జ్ఞానాన్ని పొందే అట్లాంటి కథలు వస్తాయి. అన్నిటిని వదులుకొని వెళ్ళిపోయి ప్రపంచం మీద ఆసక్తి వదిలిపోతే వారికి సరగంగా తర్వాత జ్ఞానం కలిగింది, అట్లాంటి కథలు కొన్ని వస్తాయి. ఇక్కడ ఏం కదంటే, వీడు ముద్దబ్బాయి ముందే చెప్పాడు కదా, మనం ప్రిపేర్ చేయడం కోసం. మరణ ఆవేశంతో నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు జ్ఞానం కలిగించుకోవడం ఇంత కష్టం అవుతుంది వాడికి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది అటువంటి స్థితిలోనే ఉంటారు. అంటే ఏంటి, మళ్ళీ వినాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వినాలి అట్లా చేయంగా క్రమంగా మార్పు వస్తుంది. అటువంటి బోధ కూడా ఉన్నది. వాళ్ళు చెప్పి వదిలేసే టైపు ఉన్నారు, మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకొని చాలా ఓర్పుగా ఏంటి ఎంత చెప్పినా వాళ్ళు విసుక్కోకుండా చెప్పడం. ఎక్కువ కథల చేత కల్పిత ఉదాహరణలు కథలు కూడా ఇంతకుముందు జరిగినవని కాదు, జరగనివన్నీ చెప్తున్నారు. ప్రసిద్ధమైన ఇతిహాసాల చేత, ఇతిహాసాలని నిజంగా జరిగింది అని ఎక్కడో జరిగినట్టు తీసుకొచ్చి ఎనెక్డోట్స్ అంటాము. వేదాంత సిద్ధాంతాలను బోధించసాగాడు. ఓ రామా, నేను ఒకనాడు ఆకాశంలో అదృశ్య మార్గంలో కైలాసంలోని గంగా నదిలో స్నానం చేయడానికి పోతుండగా, ఎవరు? ఇది వశిష్ఠుడు. ఓ రామా, నేను పోతున్నా అంటే వశిష్ఠుడు వెళ్తుంటే రాత్రి సమయంలో దాసూరుడు అతని పుత్రుడు ఉన్న ఆ ఉన్నత వృక్షాన్ని చేరాను. దాసూరుడు పేట మీద ఉన్నాడు, కొడుకు కూడా. మరి ఈయన శక్తి వల్ల కొడుకు కూర్చున్నాడు, ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు వచ్చి ఆ చెట్టు మీద ఉన్నట్ట. అతని పుత్రుడు అన్నాడు, ఆ వనదేవత పుత్రుడు. ఈయన పువ్విచ్చాడు కాబట్టి ఈయన కూడా పుత్రుడు అయిపోయినాడు. అతని పుత్రుడు ఉన్న ఉన్నత వృక్షాన్ని చేరాను. అక్కడ వారి సంభాషణను విని కుతూహలంతో అక్కడే కాసేపు నిలిచాను. నేను విన్న విషయాలను చెప్తాను, విను. దాసూరుడు ఇట్లా అంటున్నట్ట. దాసూరుడు అంటే అమ్ముని కాదు, కుమారుడితో అంటున్నాడు. కుమారుడి పేరంటే ఇక్కడ రాలేదు. పుత్ర, విశాలమైన జగత్తంతా సంకల్పమయమైన మనస్సు యొక్క స్వరూపమే అవుతుంది. ఇది వశిష్ఠ మహర్షికి చాలా ఇష్టమైన పద్ధతి, చేతనా పద్ధతి. ప్రపంచమంతా మాయా మాత్రం. సంకల్ప
సంకల్పమయమైన మనస్సు యొక్క స్వరూపం అవుతుంది. ఇది మనం చాలా విన్నాము, చాలా సార్లు వచ్చింది. 2-3 కథలు కూడా వచ్చినాయి. రమణ మహారాజు కదా, లీలోపాఖ్యానం ఇట్లాంటివి కూడా వచ్చినాయి. ప్రపంచం అంతా సంకల్పమే, అంటే కల్పించడం. ఎట్లా కల్పించడం? చక్కగా కల్పించడం. ఎవరి చేత? మనస్సు చేత. కాళ్ళు చేతులు ఉపయోగించి కల్పించడం కాదు, కేవలం మానసికమైన ఊహల చేత. ఒక కథ రాస్తున్నాడు, ఒక కాగితం కలిపి రాసుకుంటూ కథను రాశాడు. అది ఎక్కడ కల్పింపబడింది అంటే ఆ కథకుడు కథ రాసిన ఆయన బుర్రలో కల్పింపబడింది. చక్కగా కల్పింపబడింది సంకల్పం. అట్లా ప్రస్తుతం మనకు కనపడుతుంది అనుకునే ఈ ప్రపంచం కూడా సంకల్పము చేత తయారైంది, కల్పింపబడింది, సృష్టింపబడింది. సంకల్పము చేత ఎట్లా సృష్టింపబడుతుంది అంటే అదే అన్నిటికంటే తేలికైన మార్గం. చేతులతో ఎట్లా సృష్టి చేస్తావు? చేతులను ఉపయోగించి. అది కష్టమైన మార్గం. మనస్సు కల్పించి చాలా తేలిక, అందరూ చేస్తూనే ఉన్నాం. బాగా తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణ రుజువు కళ. కళలో అందరం సృష్టి చేస్తున్నాం. కళ అంటే నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండా వస్తుంది. అట్లా కాకుండా పగటి కళ, పగలపూట కూడా మనం ఎక్కువసేపు ఊహల్లోనే ఉంటాం. ఇట్లా ఉంటుంది, అట్లా అవుతుంది, ఇట్లా కదా, అది అట్లా కదా, ఇట్లా కదా అని మనం ఊహించి లేని ప్రపంచాన్ని లోపల కల్పించుకుని దానితో వ్యవహరిస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చింది, వచ్చే వారం నేను ఆ ఊరు వెళ్ళి పెళ్లికి వెళ్ళాలి, ఊరు ఎట్లా వెళ్ళాలి, రిజర్వేషన్ వెళ్ళాలి, వెళ్ళినా అక్కడ ఆటోలోనో రిక్షాలోనో వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ బట్టలు తీసుకెళ్ళాలా, డబ్బు తీసుకెళ్దామా, ఇట్లా ఆలోచిస్తున్నాం అనుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు లోపల ఆలోచించాం. ఏంటంటే అంటే సంకల్పం చేత కల్పింపబడినటువంటి అంత కేవలం ఊహ. ఆ కాశ్యపుడు నిజంగా అనిపిస్తాం. కొన్నిసార్లు అవసరం అవుతుంది కూడా. ఇది రాబోయేదాన్ని ఊహించి ఆలోచించడం అవసరం అవుతుంది. చాలా సార్లు ఏం అవసరం లేకుండా ఊరికేదో నేనే కనుక ప్రధానమంత్రిని అయితే అనుకో అవసరం. మనం ఎప్పుడు కావు. మనం అంత పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఊరికి వస్తుంది ఎందుకు ఆలోచన. అట్లా నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. నేనే కనుక ఇండియా క్రికెట్ కి క్యాప్టెన్ అయితే అనుకో వస్తుంది ఊరికి ఆలోచన. ఎందుకో వస్తుంది అనవసరం. కానీ కాసేపు అటువంటి కల్పనా లోకంలో, కల్పితమైన లోకంలో వివరిస్తూ ఉంటారు. పగటి కళ అంటాం దాన్ని. మనోరాజ్యము అని కూడా అంటారు. మనసులో రాజ్యాన్ని సంకోచుకోవడం. అట్లా అందరం చేస్తూ ఉంటాం. ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పేది ఏంటంటే, రాత్రి కళ పగటి కళ ఎట్లా కల్పించబడ్డాయో నీ మనసులో, ప్రస్తుతం నువ్వు నిజంగా ఉంది, ఇది ముట్టుకుంటే గట్టిగా తగులుతోంది, కళ్ళకు కనిపిస్తుంది, ఇలా కొడితే గట్టిగా చప్పుడు వస్తుంది, దగ్గరికి చూస్తే వాసన కూడా వస్తుంది, నాలుగు తనాలుగా రుచి కూడా తగ్గుతుంది, ఏ వస్తువైనా. ఇట్లా ఇంత చక్కగా అనుభవానికి వస్తున్నటువంటి ప్రపంచం మనకల్పన ఎట్లాగండి అని అన్నట్లయితే తేలికపాటు రుజువు ఇవ్వచ్చు. చిత్తశుద్ధి అన్నాడు. కాస్త చిత్తశుద్ధి కలిగిన వాడు తేలిక అర్థం అవుతుంది. నువ్వు కళ్ళతో చూసినా, చెవులతో చూసినా, ముక్కుతో చూసినా, నాలుగుతో చూసినా, స్పర్శతో చూసినా, అంటే పంచేంద్రియాలు చూసినా, నాకు ఇవేమీ లేకుండా లోపల ఊహించుకున్న అనుభవం ఎక్కడ కలుగుతోంది? ఇగో ఈ కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చొని ముట్టుకుంటే కుర్చీ నాకు అనుభవానికి వచ్చింది, స్పర్శ గట్టిగా తగిలింది కాబట్టి కుర్చీ నిజము అన్నారు అనుకోండి. ఈ అనుభవం ఎక్కడ కలుగుతుందంటే చేతుల్లో కలగట్లా. ఈ అనుభవం చేతులకు ఆధారంగా స్పర్శ శక్తి ఉంది, ఇంద్రియం. ఆ స్పర్శ శక్తికి ఆధారంగా మనస్సు ఉండదు. స్పర్శ ఏం చేస్తుంది? ఏదో ఒక సిగ్నల్ తీసుకుంది, గట్టిగా ఉందని అది తీసుకెళ్తుంది. లోపల ఉండే మనస్సు దాన్ని వ్యాఖ్యానిస్తుంది, ఇంటర్ప్రిటేషన్. ఏమైనా ఇది గట్టిగా ఉంది, ఇంత పొడుగు ఇంత పొడుగు ఉన్నట్టుంది, చల్లగాన వేడిగానే ఉంది, ఇది కుర్చీ లాగా ఉంది, ఎందుకు కూర్చొని ఉన్నాను, కూర్చున్న దానికి ఇంత చేయబెట్టగా తగిలింది కాబట్టి ఇది వేరే వస్తువు కాదు, ఇది కుర్చీనే అని ఇట్లా ఇంటర్ప్రిట్ చేసి ఇది కుర్చీ అంటే ఇదంతా సరిపోతుంది. కళ్ళు మూసుకొని తెచ్చినప్పుడు సెకండ్ లో 100 భాగంలో 10 భాగంలో జరిగిపోతున్నాడు మనకు తెలియదు. ఇది కుర్చీ అనే జ్ఞానం నాకు అందింది అంటే మనస్సు బాగా పనిచేసింది.
చెయ్యి అంటూ ఊరికే సిగ్నల్ పంపిస్తుంది గట్టిగా ఏదో ఉంది ఇక్కడ అని. ఇది కుర్చీ అని చెప్పడం కోసం మనస్సు లోపల పరిశ్రమ చేసి బయటకు ఒక జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు కుర్చీ యొక్క అనుభవం ఎక్కడ కలిగింది అంటే మనస్సులో కలిగింది. ప్రపంచంలో ఏ అనుభవం కలిగినా మనస్సులోనే కలుగుతుంది, మరొక పదార్థం లేదు. మనస్సులో కలిగే అనుభవాలన్నీ ఎంతసేపు పడితే మనసు దాని మీద ఉన్నంత వరకు పోతుంది. నేను కుర్చీ మీద ఆలోచించకుండా ఎదురుకుండా నాకు చెట్టు కనిపిస్తుంది, చెట్టుల గురించి ఆలోచించడం మొదలు పెడితే కుర్చీ జ్ఞానం పోతుంది, అయిపోయింది, కుర్చీ వెళ్ళిపోయినట్టే. అట్లా ఎప్పటికప్పటికి ఏదో ఒకటో రెండో మూడో అనుభవాలు కలుగుతుంటాయి, అవన్నీ ఇక్కడ మనసులో ఉంటాయి. ఇంకో విషయం ఎదురుగానే అది ఆగిపోతూ ఉంటాయి. ఇట్లా ప్రపంచము అంటే ఏంటంటే అనుభవాలు కలుగుతూ ఉంటాం, పోతూ ఉంటాం, కలుగుతూ ఉంటాం, పోతూ ఉంటాం. ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది? మనస్సులో జరుగుతుంది, మనస్సు లోపల. కాబట్టి ప్రపంచం అంతా మనస్సులో కలిగే అనుభవాలు తప్ప రెండోది లేదు. నీకు ఏ అనుభవం కలగకపోయినా మనసులో ఉన్న ప్రపంచం ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా అంటే నిజంగా ఉందని రుజువు లేదు. నా అనుభవం ఏం లేదనుకోండి, నీకు లేదు అనుకో, నాకు ఉంది అని అనుకోండి, ఎవరికి లేదనుకోండి, ఎవరికి అసలు ఇంద్రియాలు లేదనుకో, ఎవరికి ప్రపంచం ఉంటుందా ఉండదు. అప్పుడు కొందరు స్వర్గలోకం ఉంది, నరకం ఉంది, ఇట్లా 14 లోకాలు ఉన్నాయి. లోకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి అంటుంటారు కొంత. వేరు మనకు కనపడవు. ఎందుకు కనపడవు అంటే అది వేరు, ఆ లోకం వేరు, ఈ లోకం వేరు. అట్లాగే పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలలో కూడా నీకు లేకుండా పోతే ఏమవుతావు? ప్రపంచం ఉందేమో, ఇంకొక ప్రపంచం ఉందేమో, ఉంటే ఉండొచ్చు. కానీ నీకు తెలిసిన ప్రపంచం నీ అనుభవంలో ఉన్న ప్రపంచమే ఉంటుంది. నీ అనుభవంలో ఉన్న ప్రపంచమే నీకు తెలుస్తుంది. మీకు సుఖ దుఃఖాలు కలిగించేది కూడా అదే. కాబట్టి దాని గురించే విచారం చేద్దాం. కాదండి మన మనస్సు కంటే వేరుగా కూడా ప్రపంచం ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు. రుజువు ఏంటి అంటే ఇప్పుడు కాదు ఇంకెప్పటికైనా మనకి అనుభవంలోకి రావచ్చు. ఎప్పటికైనా అనుభవంలోకి వస్తే అప్పుడు కూడా మళ్ళీ మనసులో కలిగినట్టే అనుభవం. అట్లా ఎప్పుడు చూసినా అనుభవం అంటే మనస్సులో కలిగిన మార్పు. సంకల్పం కంటే వేరుగా మన ప్రపంచం ఒకటి ఉన్నదని రుజువు చేయడానికి లేదు. అది చెప్పిన విశాలమైన జగత్తంతా సంకల్పమయమైన మనస్సు యొక్క స్వరూపమే అవుతుంది. ఇదంతా ఏంటి అంటే ఒక్కొక్క వస్తువు ఇది 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 అని 100 రకాలుగా వర్ణించవచ్చు. మన చుట్టూ ఉన్న వాటిని పేర్లు పెట్టి 100 పేర్లు పెట్టచ్చు. ఇక బయటికి వెళ్ళి ప్రపంచంలో లెక్క పెడితే లక్షలు కోట్లు కోటాను కోట్లు ఉంటాయి పదార్థాలు. ఇంకో రకంగా ఇది ఇవన్నీ కలిపి పంచేంద్రియములు ప్లస్ మనస్సు. పంచేంద్రియములు ప్లస్ మనస్సు. ఏ ప్రపంచం ఎంత ప్రపంచమైనా సరే. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం దృష్టిలో మార్పు చేసి ఇంకొక రకంగా చూడటం మొదలు పెడితే ఏం చూస్తున్నావు నువ్వు అంటే నేను చూసి నా మనసునే నేను చూసుకుంటున్నా. కనపడేదంతా నా మనసులే. నా ఎదురుకుండా కిటికీ కనబడుతుంది, కిటికీలో చూస్తే బయట ఏదో కనపడుతుంది. నాకేం కనబడుతుందంటే కిటికీ కిటికీ అని చెప్పదు. ఇంకోటి తెలిస్తే నా మనసులో కిటికీలా కనబడతాం. నీకు నా మనసులోనే కిటికీ అనే అనుభవం నా మనసులో కలిగింది. చెట్టు అనే అనుభవం కూడా నా మనసులోనే కలిగింది. అంటే ఇప్పుడు నేను దేన్ని పరిశీలిస్తున్నానంటే నా మనస్సును పరిశీలిస్తున్నా. మనస్సును పరిశీలించి ప్రపంచం కొత్తగా ఏదో వచ్చింది అని భ్రమ పడుతున్నాను. అంటే భ్రమ అనకమాకండి, అది నిజమేనండి అంటారనుకోండి మీరు. దానికి కూడా ఇంకొక రుజువు ఉంది. ఏంటంటే కళ. కళ్ళలో కూడా నాకు కనపడుతుంది. కళ్ళలో కూడా నాకు కిటికీ కనపడింది, కిటికీ బయట ఉన్నటువంటి చెట్టు కనపడింది. కళ్ళలో కూడా నిజం అంటామంటే ఆ కళ్ళలో ఉన్నంతసేపు నిజమే. మెలకు వచ్చిన తర్వాత చూస్తే
ఏం లేదు అక్కడ, ఇంకా అనిపించదు. అట్లాగే ఇది కూడా అంతే. ఇప్పుడు చూస్తున్నప్పుడు అవి ఇవి ఏమో కనపడుతున్నాయి, ఇట్లా విచారణ చేసి చూస్తే అంత మనసు కంటే వేరు కాదు. నా స్వరూపంగా గట్టిగా 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 తెలిస్తే అంతా ఏదో బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఆ బొమ్మలు ఎక్కడ, మనస్సులో బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. దాన్ని ఏం చెప్తున్నానండి, మనస్సు పుడితే జగత్తు పుడుతుంది, మనస్సు నశిస్తే జగత్తు నశిస్తుంది. ఈ రెండింటికి ఉదాహరణ మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఉన్న మన అనుభవం గాఢ నిద్ర. గాఢ నిద్ర లోపలంతా నశిస్తుంది. గాఢ నిద్ర నుంచి అటు మెలకు రాగానే మళ్ళీ అంతా పుట్టుకొస్తుంది. కనుక అది అంత ముందే పుట్టింది అంటే అంతకుముందు ఎక్కడ పుట్టింది, అది ఎక్కడో పుట్టింది. అది ఎక్కడో అనేది కూడా మనసులోనే ఉంది. ఇంకో రకంగా సరే ఇది నాకు బాగా అర్థం కావాలి, ఇంకో రకంగా చూడండి. సృష్టికి పూర్వం ఏం లేదు, తర్వాత దేవుడు ఎవడో సృష్టి చేశాడు, బ్రహ్మదేవుడు నారాయణుడు ఎవరో సృష్టి చేశాడు. ఎట్లా సృష్టి చేశాడు? ఎట్లా సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు? వేరే మెటీరియల్ ఏమైనా పదార్థం ఏమైనా ఉందా సృష్టి చేయడానికి? అంత తనలో నుంచి సృష్టి చేశాడు. అసలు బ్రహ్మదేవుడు ఎట్లా వచ్చాడు అంటే, ఇక్కడ నారాయణుడు గుడిలో కూకుడు, నా కూడు ఎక్కడి నుంచి నారాయణ గుడిలో వచ్చింది, బ్రహ్మదేవుడు అందులోంచి. అట్లా ఒకదాంట్లో నుంచి ఒకటి, అంటే మొట్టమొదటి ఉన్నదంటే ఏదో ఒకటి ఉన్నది, అందులో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. వేరు అంతకంటే వేరుగా మెటీరియల్ ఏం లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తున్నాడు. ఎట్లా? బ్రహ్మదేవుడు కొంత తగ్గిపోయిందా? బ్రహ్మదేవుడు ముఖంలో మానస పుత్రుడు అని, బ్రహ్మ మానస పుత్రుడు ముఖంలోంచి కొంతమంది, చెవుల్లోంచి కొంతమంది, కాళ్ళలోంచి కొంతమంది, చెవులు ఇట్లా చేతుల్లోంచి కొంతమంది రకరకాలుగా పుట్టుకొచ్చారు అని వర్ణిస్తారు. సప్త ఋషులు అట్లా పుట్టుకొచ్చారు, సనకాదిములు పుట్టుకొచ్చారు. చాలా పెద్ద వర్ణన ఉంటుంది పురాణాల్లో అట్లా బ్రహ్మదేవుడు వచ్చినాయని. ఇప్పుడైతే బ్రహ్మదేవుడు ఏమైనా కొంచెం తగ్గిపోయినాడా? బ్రహ్మదేవుడు చాలా బయటకు వచ్చింది కదా ఈ ప్రపంచం అంతా. ఎంత పెద్ద విషయం! అట్లా కళ్ళు తెరిచి చూస్తే, అట్లా బయటికి వెళ్ళి ఒక చీకటి రోజు రాత్రి చూసి ఎంత పెద్ద విషయం అయిపోయింది ఆ నక్షత్రాలు అవన్నీ. బ్రహ్మదేవుడు ఏమైనా తగ్గిపోయినాడా? బ్రహ్మదేవుడు అంతకుముందు 100 కిలోలు ఉండేవాళ్ళండి, ప్రపంచం అంతా 10 కిలోలు అయింది అంటే బ్రహ్మదేవుడు బరువు 10 కిలోలు తగ్గిపోయి ఉంటాడు, 90 కిలోలు ఉంటాడు ఇప్పుడు. అట్లా అయిందా అంటే అది కూడా ఎవరు అంగీకరించారు. భగవంతుడికి మార్పు లేదు, ఎప్పుడు ఉంటూనే ఆయన చెడకుండా తగ్గకుండా మార్పు చెందకుండా కృషి జరుగుతాను. కనుక ఇది నిజమైన సృష్టి కాదు. మరి ఎలా జరుగుతుందంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సులో ఈ సృష్టి జరుగుతుంది. మన మనస్సు కాబట్టి బ్రహ్మదేవుడి మనస్సు అంటే, బ్రహ్మదేవుడి మనస్సులో ఈ సృష్టి అంతా జరుగుతుంది. అందుకనే ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుంది. ఆయన కూడా మళ్ళా నిద్రపోతాట. ఇవన్నీ నిజం అబద్ధంగానే ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, నేను చెప్పింది కాదు. పొద్దున్నే మేలుకుని సృష్టి చేస్తాట, మళ్ళీ రాత్రి పడుకుంటాడు. ఆయన పడుకున్నంతసేపు ప్రళయం ఏముండదు ఇక్కడ. మెలుకునేట మొదలు పెట్టగానే మళ్ళీ అంతా సృష్టి వస్తుంది. అట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది అంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయం బ్రహ్మదేవుడికి. ఆయన కూడా చచ్చిపోతాట, అంటే మళ్ళా చచ్చిపోడు, మోక్షం పొందుతాడు. 100 × 360 రోజులు వేసుకోండి. అన్ని రోజుల పాటు ఆయన రోజులండి, మన రోజులు చాలా పెద్ద. ఒక్క రోజులో అంటే ఎన్నెన్నో కోట్లు ఒక పెద్ద లెక్కలు ఉన్నాయి. ఆయన ఒక పొగల్లోనే మనకి ఎన్ని సంవత్సరాలు అంటే చాలా పెద్ద లెక్క ఉంది, మరి ఇప్పుడు చెప్పలేము. ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ? మళ్ళీ అంత ఆయనలోకి వెళ్ళిపోవడం ఏంటి, మళ్ళీ అంత ఆయన నుంచి రావడం ఏంటి? ఆయనకి లోపం ఉందా? ఇన్నిసార్లు సృష్టి వచ్చి అంటే ఏం లేదు. అందుకని ఏంటంటే సృష్టి అనేటువంటిది కేవలం మానసికము. ఇంకో రకంగా
పరమాత్మ మారకుండానే సృష్టి వస్తుంది. పరమాత్మ మారకుండా పరమాత్మ మారకుండానే సృష్టి వచ్చింది అంటే దీనికి నిజమైన పదార్థం లేదు. ఎట్ట కుదురుతుందండి అంటే మనకి ఒక పోలిక ఉంది. ఏంటి? స్వప్నం, కళ వచ్చినప్పుడు నిద్రపోక ముందు ఎట్లా ఉన్నాడు మనిషి, మెలకు వచ్చినా కూడా అంతే ఉంటాడు, అన్ని కిలోలు బరువే ఉంటాడు. మెదడులో ఏదో వస్తుందని కళ అంటే ఆ మెదడుని మీరు బరువు చూసినా అంతే ఉంటుంది. నిద్రపోక ముందు అంతే, నిద్రపోయి లేచినా కూడా అంతే. ఇంత పెద్ద విషయం వచ్చింది కదా రాత్రి హిమాలయ పర్వతం ఎక్కితే వచ్చింది, అప్పుడు బరువు చూస్తే పెరుగుతుందా వాడి మెదడు? పెరగదు. అంటే తాను మారకుండానే ఎంతో పెద్ద విశ్వాన్ని చూపించగలిగినటువంటి శక్తి ఈ మనసులో ఉంది. నా మనసు అనండి, లేదా బ్రహ్మదేవుడి మనసు అండి, మీకు ఎట్లా కదా మొత్తాన్ని మనసులో ఉంది. కాబట్టి సృష్టి నిజమైన సృష్టి కాదు, కేవలము కనపడేటటువంటి సృష్టి, మాయా మాత్రం కనపడుతూ ఉంటుంది. అక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే నాకేంటి అని మీరు ప్రశ్న వేసుకుంటే, అది వేసుకుంటున్నారు అప్పుడు. అయితే ఏంటి అని చూస్తే, ఈ జ్ఞానం వల్ల మనం ఉపయోగించుకో ఏం ఉపయోగం? అబద్ధము అని తెలిసి వ్యవహరిస్తుంటే ఎట్లా ఉంటుందో అది కూడా మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇంద్రజాలము, నాటకము, సినిమాలు, టీవీలో ప్రోగ్రాములు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇది సినిమా, ఇది నాటకం, ఇది గాలిడీ చేస్తున్నాడు, నిజం కాదు నీకు తెలుసు. ఎట్లా ఉంటుంది? వినోదంగా ఉంటుంది. నాకు ఒకసారి ఏడుపు సినిమా అండి అంటారు, ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చినప్పుడు కూడా మనం ఒక రకంగా ఆనందిస్తూ ఉంటాం ఏడుపును కూడా. ఎందుకంటే అబద్ధం తెలుసు కాబట్టి కాసేపు ఏడుస్తూ ఉంటాం. కొద్దిసేపే కాసేపు 2 నిమిషాలు ఏడుస్తాం, మళ్ళీ పోయిస్తారు. ఎండమావుల్లో నీరు అన్నట్టు కనపడుతూనే ఉంటుంది, కానీ నిజంగా ఉండదు. ఈ ప్రపంచం ఇటువంటిది అని తెలిస్తే అదే మోక్షం. ప్రపంచం కనపడుతూ ఉన్నా సరే నువ్వు దానికి అంటుకోకుండా ఉంటావు, దాని మీద భ్రమపడకుండా ఉంటావు. ఇంద్రజాలికుడు చెప్తాను, నేను చూడండి ఇప్పుడు తయారు చేస్తాను, రూపాయి నోట్లు కృషి చేస్తాను అనుకోండి. చూసేవాడు దాని మీద భ్రమపడరు. రాత్రి కల్లో మన మీద కోట్ల రూపాయలు, తర్వాత లంకె బిందెలు తగిన కొద్ది లంకె బిందెలు వస్తున్నాయి. అవన్నీ వచ్చిన అందరు చూస్తే ధనరాశుల నుంచి మనమే మూర్చిపోయినాం కల్లో కూడా. తెల్లారు లేచినాక ఏమనుకుంటాం, అవన్నీ మనం క్లెయిమ్ చేయం, మళ్ళీ నావి అని అనుకోవడానికి లేదు. అట్లా వచ్చిందని కాసేపు నవ్వుకుంటాం అంతే. ఈ ప్రపంచం కూడా అటువంటిది అని తెలిస్తే కనపడుతోంది కానీ నిజం కాదు. వాటి పోలికలు చాలా ఉన్నాయి. ఎండమావులో నీరుంది, ఇంద్రజాలము, జగన్ నాటకం లాగా ఈ మనోమయమైన ప్రపంచం కల్పిస్తోంది అని తెలుసుకుంటే అది నీకు ఉపయోగిస్తుంది. అందువల్ల మనస్సు పుడితే జగత్తు పుడుతుంది, మనస్సు నశిస్తే జగత్తు నశిస్తుంది. వృక్షానికి శాఖల్లాగా, పర్వతానికి శిఖరంలాగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రులందరూ సంకల్పాత్మకమైన ఈ మనస్సు యొక్క అవయవాలే అవుతారు. ముందు కథలాగా మొదలుపెట్టారు. దాసుడు కొడుకు, వాళ్ళకి జ్ఞానం కలగలేదు, మన దేవత, ఇవన్నీ కథలాగా మొదలుపెట్టారు. ఆ కథ ద్వారా మనం చెప్తున్నటువంటి జ్ఞానం ఇది. అంతా మనస్సు యొక్క అవయవాలే. బాలుని సంకల్పం చేత పిశాచాలు ఉత్పన్నమయ్యేటట్లు ఈ మనస్సు కల్పన చేతనే అనంత దుఃఖం పొందుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎండమావుల్లో నీరు నాటకంలాగా, సినిమాలాగా, ఇంద్రజాలంలాగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏం చెప్పి ఇంకో ఉదాహరణ. బాలుని సంకల్పం చేత పిశాచాలు ఉత్పన్నమయ్యేటట్లు పిల్లలు భయపడుతుంటారు. భయపెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొంత అదే దయ్యం ముందు ఇక్కడ ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో చెప్పుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఒక్కోసారి భయపెడుతుంటారు. పిల్లల్ని అనుభవమాట అసలు దయ్యాలు ఉంటాయి, ఇట్లా కూడా భయపెడుతూ ఉంటారు. వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు? నిజంగా అవి ఉన్నాయి అని వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి. చిన్నపిల్లలు విచారణ చేయలేరు. ఎవడో ఒకటి చెప్పాడు, వాడి మీద నమ్మకం ఉండదు చేత ఇక్కడ దయ్యం ఉన్నది అని భయపడతారు. ఉన్నదా లేదా అంటే వాడి మనస్సులో ఉన్నది. విచారణ చేయగలిగిన పెద్దవాళ్ళ మనసులో లేదు. ఆ ఉదాహరణ చెప్తారు. ఈ మనస్సు కల్పన చేతనే అనంత దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓ పుత్ర, సంకల్పాత్మకమైన ఈ మనస్సును బాహ్య వస్తువులన్నింటి నుండి మరల్చి, ఇది ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలని చెప్తున్నా అంటే సిద్ధాంతం చెప్పినాక, బాహ్య వస్తువులన్నింటి నుంచి మరల్చి సమాధి అభ్యాసం చేత, ఆత్మజ్ఞానం చేత దాన్ని నిర్మూలించి
ఆత్మయందు విశ్రాంతిని పొందే ప్రయత్నాన్ని చేయి. ఇది ఫైనల్ గా ఎంత చెప్పినాక అయితే ఏమిటి అని వేసుకోవాలి మా ప్రశ్న అప్పుడప్పుడు. అయితే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటూ నువ్వు దాని యొక్క ఉపయోగాన్ని పొందాలి. ఎట్లా పొందాలి? ఈ మనస్సును బాహ్య వస్తువులన్నింటి నుండి మరల్చి, అమ్మ బాహ్య వస్తువులు ఎట్లా మరలుస్తానంటే ఇది అర్థం చేసుకో. ఏమి లేవు నిజంగా బాహ్య వస్తువులు, ఇక్కడ ఏం లేవు అని అర్థం చేసుకుంటే బాహ్య వస్తువుల నుంచి బయటకు తీసుకోవడం తేలిక. ఆత్మజ్ఞానం మరల్చి సమాజ అభ్యాసం చేత, ఆత్మజ్ఞానం చేత దాన్ని నిర్మూలించి, దాన్ని అంటే మనస్సును నిర్మూలించడం అంటే మనసు పని చేయకుండా ఆగిపోవడం. మనసు పని చేయకుండా ఆగితే, నిశ్చలం అయితే అది ఆత్మ సమానం. నిశ్చలమైన మనసు ఇది ఈక్వల్ టు ఆత్మ. అదే నిర్మూలించడం, ఆత్మగా చేయడం అన్న. నిర్మూలించడం అన్న ఆగిపోవడం అన్న ఒకటే. ఆత్మయందు విశ్రాంతిని పొందే ప్రయత్నాన్ని చేయి. ఆత్మయందు చివరి కాదు, ఆత్మయందు విశ్రాంతిని. ఆత్మయందు విశ్రాంతి అంటే ఏంటి? బియ్యాల్లో పడుకోబెట్టి పిల్లాడు నువ్వు అన్నట్టు. అయితే మంచి రెస్ట్ హౌస్ ఉంటుందండి ఊరికి దూరంగా, లేదా రిసార్ట్ ఉంటుంది, సమ్మర్ రిసార్ట్ లాగా, అక్కడికి వెళ్ళి హాయిగా అక్కడ విశ్రాంతి తీసుకోండి అన్నట్లుగా నేను చెప్తున్నాడు. ఎక్కడ విశ్రాంతిని పొందాలి అంటే ఆత్మయందు విశ్రాంతిని పొందే ప్రయత్నాన్ని చేయి. ఆత్మయందు విశ్రాంతి అంటే ఆత్మ యొక్క లక్షణాలని విచారణ చేస్తూ, ధ్యానిస్తూ, ఇందా చెప్పాను ఉపాసన అని చెప్పాను. ఒక భగవంతుని మన ఎదుర్కొండా ఉన్నట్టు ఊహించుకోవడానికి మనసులోనే పూజలు చేసుకోవచ్చు అని చెప్పాము. అట్లా ఇట్లా ఆత్మని మనసులోనే ఊహించుకుంటూ నిలబెట్టుకుంటూ ఉంటే అది ఆత్మ ఎందు విశ్రాంతి. ఎట్లా అవుతుందంటే, ఇంకా చెప్పిన ఉదాహరణ తీసుకోండి. ఒక దేవుడి పటాన్ని పెట్టుకొని మనసులోనే ఆయన పూజ చేస్తున్నట్టు, ఆయన జపం చేస్తున్నట్టు, ఆయన ప్రార్థిస్తున్నట్టు ఇవన్నీ చేస్తుంటే కాసేపు మనసుకి విశ్రాంతి కాదు, శ్రమ కలుగుతుంది. ఎక్కువసేపు ఏకాగ్రంగా చేయలేదు మనసు. ఎంత ఎక్కువసేపు చేయాలంటే బాగా మనస్సుని కంట్రోల్లో చేయని ఎక్కువసేపు కూర్చోలేదు. అందుకని 2 నిమిషాలు కూర్చోమని కళ్ళు తెరవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిశ్రమతో కూడింది. సరే, ఇప్పుడు ఆత్మల గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి. ఆత్మీయ మనసును బట్టి అంటే ఎట్లా ఉంటుంది? మొదట్లో అది కూడా కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచం మీద ఉండేటువంటి మనసును తీసుకొచ్చి వెనకాల పెట్టాలంటే కొంచెం అలవాటు అయింది అనుకోండి. మనసు ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ లక్షణాలు ఏంటి? దేవుడి కంటే ఒక పటం ఉంటుంది, విగ్రహం ఉంటుంది, అలాగా ఒక ఆకారం ఏర్పరుచుకుంటారు. ఇక్కడ ఆత్మ అని చెప్పినప్పుడు ఏం ఆకారాన్ని ఏర్పరుచుకుంటారు? ఏ ఆకారం లేదు. ఆకారం లేదని ఎట్ట పట్టుకోవచ్చు అంటే మనకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ప్రళయం అయిపోయిన దేవుడు ఎట్లా ఉంటాడు ఏమో నాకు తెలియదు. సరే, ఇంకా తేలిక ఉదాహరణ, గాఢనిద్రలో ఎట్లా ఉంటావు? ప్రళయంలో దేవుడు కూడా అట్లాగే ఉంటాడు. అసలైన ఆత్మ అట్లాగే ఉంటుంది. నువ్వు గాఢనిద్రలో ఉన్నట్టుగా ఆత్మ ఉంటే, కళలో ఉన్నట్టుగా ఈ ప్రపంచం ఉంటావు. కళ రాకముందు ఏదో అది అసలు స్వరూపం. దాన్ని ఊహించుకున్నాం అనుకోండి. అట్లా మనసును కాసేపు ఆపితే ముందు కొంచెం కష్టంగా ఉంటుంది ఆపటానికి. మనసు బయటకు వెళ్తానంటుంది, మళ్ళీ లోపలికి తీసుకురావడం. కొంచెం అలవాటు, కొంచెం అలవాటు చేస్తే దానికి ఒక విషయం అర్థం అవుతుంది. ఏంటి ఇక్కడ చెప్పింది? ఆత్మయందు విశ్రాంతిని పొందే ప్రయత్నాన్ని జరిగి, ముందు ప్రయత్నం లాగా ఉంటుంది, తర్వాత కొంచెం కుదిరిన తర్వాత విశ్రాంతి. బయట విషయం మీద మనస్సును పెట్టాలంటే ఏకాగ్రత కావాలి. దానివల్ల పరిశ్రమ అవుతుంది మనస్సు. ఎక్కువసేపు ఏదైనా పని చేసి తలకాయ నొప్పి వచ్చిందని కళ్ళు లాగుతున్నాయండి, చాలా టైర్ అయిపోయాను, ఇట్లా మాటలు వాడుతుంటాం. రాత్రి మామూలు కంటే కూడా 2-3 గంటలు ఎక్కువ నిద్రపోతుంది, పొద్దున లేవలేదు, అట్లా ముద్దు నిద్రపోతున్నాను, చాలా అలిసిపోయానండి అందరూ. ఎక్కువసేపు నిద్ర వచ్చి అలిసిపోయాను అందరూ. ఎక్కువసేపు పని చేశాను, మనసుతో పని చేశాను, శరీరంలో పని చేశాను, అలిసిపోయాను అంటారు. ఆత్మ అంటే విశ్రాంతి అట్లా ఉంటుంది, సహజం. ఆత్మ అంటే విశ్రాంతి సహజం. ఎందుకు? ఆత్మ ఏం లేదు అక్కడ ఆలోచించడానికి.
విశ్రాంతి ఆగిపోవడమే. ఆగిపోవడం ఏం పని ఉంది? అది పూర్తి విశ్రాంతి. అయితే మొదట్లో ఎందుకు కొట్టుకుంటుందంటే అట్లా పూర్తిగా ఆగటం అలవాటు కాలేదు కాబట్టి, ఎప్పుడు తిరగడం అలవాటు కాబట్టి ఒక క్షణం ఆగి అమ్మో అది బాగాలేదమ్మో ఇది భయం వేస్తుంది, ఇట్లా ఆగిపోతే ఎట్లా అని మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. కొంచెం అలవాటు చేయాలి. అప్పటి వరకు కొంచెం ప్రయత్నాన్ని చెయ్యి అన్నారు. అలా ప్రయత్నం చేసిన తరువాత విశ్రాంతి సహజంగా దొరుకుతుంది. అప్పుడు ప్రయత్నం కూడా చేయగలంటే విశ్రాంతిగా ఉండేది. ఊరకుండు, ఆత్మను చూసుకుంటూ ఊరకుండు. బాహ్య దృష్టులను వదిలి మనస్సు చేతనే నిగ్రహించి బాహ్యాంతర పదార్థాలకు సంబంధించిన సంకల్పాలన్నింటినీ తీసివేయి. చూడండి, కథ వస్తుంది. ముందు కథ అయిన తర్వాత తత్వజ్ఞానం సిద్ధాంతాన్ని బాగా నిరూపిస్తారు రకరకాల యుక్తులతోటి. తరువాత ఆ అనుభవాన్ని ఎట్లా పొందాలి అది వస్తుంది. అనుభవం పొందిన తర్వాత దాన్ని వ్యవహారం ఎట్లా ఉపయోగించుకోవాలి ఇందాక వచ్చింది. ఈ విధంగా వ్యవహరించు, ఈ విధంగా ప్రపంచంలో వ్యవహరించు అని వచ్చింది. ఇక్కడ వ్యవహారం చెప్పట్లేదు కానీ విశ్రాంతిగా ఉండు అన్న విషయాన్ని చెప్తారు. ఇది ఉపదేశం అన్నమాట. ఆదేశం ఇట్లా ఉండు అని చెప్పడం. ఏం చెప్పారు ఇక్కడ? ఆత్మయందే విశ్రాంతిని పొందే ప్రయత్నాన్ని చేయి. ఒక బాహ్య దృష్టులను వదిలి, బాహ్య దృష్టులను అంటే బయట ఏదో ఉంది దాన్ని చూడాలని వదిలేసి మనస్సు చేతనే నిగ్రహించి, మనస్సు చేతనే నిగ్రహించాలి. ఇది అసలు కష్టం అంటే ఇక్కడ ఉంది. ఎందుకు? మనకి రెండో వస్తువు లేదు. బయట వస్తువుని చూడాలన్నా మనస్సే, లోపల ఉన్న ఆత్మ చూడాలన్నా మనస్సే. ఈ తనతో తాను కొట్టుకున్నట్టుగా ఉంటుంది. తనను తాను మోదుకొనుచున్నాడు అని కథ వచ్చింది కానీ మనకి ఇంతకుముందు వచ్చింది. తనను తాను కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఒక మనిషి, అట్లా ఉంటాడు. ఎట్లా కుదురుతుందంటే మనసు ఏదో కష్టపడి మళ్ళీ కొంచెం అలవాటు చేసి మీ వెనక ఉన్నటువంటి ఆత్మ యందే సుఖం ఉన్నది అని తెలిస్తే అప్పుడు ఆ మనసు ఇటు పక్కకు తిరుగుతుంది, దాంతరదే తిరుగుతుంది. ఆ కష్టం అది. మనస్సుని మెల్లగా అటు తిప్పి ఇటు పక్క తీసుకురావాలంటే మనస్సు తానే అర్థం చేసుకోవాలి, తనను తానే నిగ్రహించుకోవాలి. బలవంతంగా కాదు, అర్థం చేసుకుని నిగ్రహించుకోవాలి. అది జ్ఞాన మార్గం. మనస్సు చేతనే నిగ్రహించి అంటే ఏం చెప్పచ్చు? జ్ఞానము కలిగిన మనస్సు చేత మలిన వాసనలతో కూడినటువంటి మనస్సును నిగ్రహించి. రెండు మనస్సులు ఉంటాయా? ఇది ప్రశ్న వేసి చెప్పడం చాలా కష్టం అండి, నిరూపించడం కష్టం. రెండు మనస్సులు ఉంటాయా? ఒకటి మలిన మనస్సు, ఒక శుద్ధ మనస్సు ఉంటుందా? అంత మనస్సు ఒకటే కదా అంటే ఒకటే మనస్సు అయినప్పటికీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి ఉంది మనస్సు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మలిన వాసనలతో కూడి పనిచేసేటువంటి సందర్భాన్ని, సమయాన్ని తగ్గించి ఆత్మవైపుకు తిప్పేటటువంటి సమయాన్ని పెట్టాలి. అది మనస్సు చేతనే నిగ్రహించి. రెండో మనకు అంతకంటే వేరే లేదు మార్గం. బాహ్యాంతర పదార్థాలకు సంబంధించిన సంకల్పాలన్నింటినీ తీసివేయి. బాహ్య అంతర పదార్థాలు. ముందు మన అంతర పదార్థం అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే లోపలికి వెళ్ళిపోతే అంతర పదార్థం. అదే లోపల పొట్టుంది, కళ్ళు పేగులు ఉన్నాయి, ఇవన్నీ అంతర పదార్థాలు అనుకుంటాం. ఒక రకంగా చెప్తే అవి కూడా బాహ్యమే, అన్ని మనసులో వచ్చేవి కాబట్టి అదంతా బాహ్యం. వీటన్నిటినీ సంబంధించిన సంకల్పాలన్నింటినీ తీసివేయి అంటే దేని గురించి ఆలోచించకుండా, ఇది ఇట్లా ఆలోచించకుండా ఎట కుదురుతుందంటే లోపల నువ్వు విశ్రాంతిని పొందితే. నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు? నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు? అమ్మ అలిసిపోయాను నిద్రపోతుంది, ఏమైనా సరే ప్రపంచంలో వస్తువులన్నింటినీ వదులుకోవాల్సిందే అని అన్నింటినీ వదిలేసేసి అప్పుడు మనము హాయిగా ఉండాల్సి వస్తుంది. ఇది ఆదేశం. ఇట్లా ఉండు అంటాడు. కథ చెప్పినట్ట సంకల్పాలను తీసేసి నీలో నువ్వు హాయిగా ఉండు అని ఒక ఆదేశాన్ని కూడా చెప్పారు. ప్రపంచం అంతా సంకల్పం. ఇప్పటికి వచ్చిందంటే ఇప్పటివరకు వచ్చిన సారాంశం ఈ కథలో ప్రపంచం అంతా సంకల్పం మాత్రం కాబట్టి సంకల్పాలను పక్కన పెట్టి నీలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. చిదానంద